చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. వాక్యంలోకి వెళ్దాం. వాక్యంలోకి వెళ్ళబోయే ముందు చివరిసారిగా జరిగిన కుటుంబ ప్రార్థనలో దేవుడు దేని గురించి మాట్లాడినాడు? చివరిసారిగా కుటుంబ ప్రార్థన ఎక్కడ జరిగింది? చివరిగా లాస్ట్ మా ఇంటికాడ జరిగింది. ఎక్కడ జరిగింది? మన ఇంటికాడ. మా ఇంట్లో జరిగింది. మంచిది. ఎవరెవరు వచ్చినారు? మేము వచ్చిన మీరు వచ్చినారు, మీరు రాలా. సరే, వచ్చిన వాళ్ళు ఏమన్నారు? మర్చిపోయినారా? సరే, ఇక్కడ జరిగిన కుటుంబ ప్రార్థనలో దేవుడు దేని గురించి మాట్లాడినాడు? చివరిసారి ఇక్కడ జరిగిన కుటుంబ ప్రార్థనలో చివరిసారిగా ఎక్కడ ఉంటాయి? యూట్యూబ్లో ఉంటుంది. ఎవరు సాయం చేస్తారు? చివరిసారిగా జరిగిన కుటుంబ ప్రార్థనలో, అంటే మా ఇంట్లో జరిగిన కుటుంబ ప్రార్థనలో దేవుడు దేని గురించి మాట్లాడంటే నీకు క్షమించే గుణం ఉందా అనే అంశం గురించి మాట్లాడినాడు. దేని గురించి? నీకు క్షమించే గుణం ఉందా అనే అంశం గురించి మాట్లాడినాడు. ఇక్కడ ఈ ఇంట్లో చివరిసారిగా జరిగిన కుటుంబ ప్రార్థనలో దేవుడు దేని గురించి మాట్లాడంటే నీ దగ్గర ఉండే కొంచెము అత్యధికంగా మార్చబడాలంటే ఏం చేయాలా అనే అంశం గురించి మాట్లాడినాడు. నీ దగ్గర ఉండే కొంచెము అత్యధికంగా ఆశ్రయించబడం అంటే ఏం చేయాలనే అంశం గురించి దేవుడు మాట్లాడాడు. గుర్తొచ్చిందా? గుర్తు రాదా? గుర్తు రాకపోతే యూట్యూబ్లో ఉంటుంది, చూడండి, వినండి, ఆశీర్వదించబడండి. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనందరితో ఏం మాట్లాడతాడో చూడబోయే ముందు యేసువార్తను ధ్యానిస్తున్నాం. మత్తయి సువార్త. మంచిది. మత్తయి సువార్తను ధ్యానిస్తున్నాం, క్రమంగా ధ్యానిస్తున్నాం. నేను కూడా ఈరోజు మత్తయి సువార్తలో క్రమంగా ధ్యానించే అంశాన్ని చెప్పాలనుకున్నాను, కానీ యేసు ప్రభు అది వద్దు అన్నాడు. చాలా రోజుల ముందే, వారం రోజుల ముందే ఆ అంశం గురించి వద్దు, నువ్వు ఇంకొక అంశం గురించి మాట్లాడాలా అని చెప్పినాడు. సరైన అంశం గురించి సిద్ధపరిచినాడు. ఆ అంశం ఈరోజు చెప్పాలని చెప్పేసి బయలుదేరే ముందు, ఇక్కడికి ఇంటికి బయలుదేరే ముందు ఆ అంశం ఈరోజు కూడా వద్దు, రేపు చెప్పు, ఈరోజు వేరే అంశం గురించి మాట్లాడు. నేను వేరే అంశం గురించి చెప్పాలనుకుంటున్నాను, వేరే మాటలు మాట్లాడాలనుకుంటున్నాను. ఆ మాటలు నువ్వు ఈరోజు ప్రకటించాలా అని నేను బయలుదేరే ముందు, ఇంటిలో నుంచి బయలుదేరి బైబుల్ ఎత్తుకొని ఇక్కడ ప్రార్థనకు వచ్చేటప్పుడు దేవుడు నాతో మాట్లాడినాడు. సో మన వరుస పాఠం అంటే మత్తయి సువార్తలోనూ మాట్లాడాల దేవుడు. ఒక వారం ముందు ఏదైతే దేవుడు చెప్పాలనుకున్నాడో దాన్ని వద్దన్నాడు. ఇంటి నుంచి ఇక్కడికి బైబిల్ తీసుకొని వచ్చేటప్పుడు ఒక మాట నాలో పెట్టి, ఈరోజు నేను దీంతో ఈ మాట గురించి నేను మాట్లాడబోతున్నాను, దీన్ని నువ్వు ప్రజలకు ప్రకటించు, నా బిడ్డలకు ప్రకటించు అని దేవుడు చెప్పినాడు. సరే, దేవుడు అసలు ఈరోజు మీతో ఏం మాట్లాడాలనుకున్నాడు? అసలు దేవుడు మనందరితో, మీతో, నాతో, మనందరితో ఈరోజు ఏం మాట్లాడాలనుకుంటున్నాడు? దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు? అసలు రేపు దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు? అసలు క్రమంగా వరుసగా వస్తున్న పాఠాన్ని దేవుడు విడిచిపెట్టి ఎందుకు మధ్యలో ఇలాంటి బ్రేక్ని ఇచ్చినాడు? అసలు దేవుడు ఉద్దేశం ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఈరోజు ఏం మాట్లాడతాడో చూద్దాం. అది వరుస పాఠం కాదు, మత్తయి సువార్త నుంచి కాదు, ఒక కొత్త సబ్జెక్టు అంశాన్ని దేవుడు ఈరోజు మనందరి ముందు పెట్టబోతున్నాడు. రేపు ఇంకొక కొత్త సబ్జెక్టు మన ముందర పెడతాడు. ఆ తర్వాత మళ్ళా క్రమంగా దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఒక కొత్త అంశం ఏదైతే దేవుడు మీకు తెలియజెప్పమని ఆయన మాటలు నా నోట్లో ఉంచి పంపించున్నాడో ఆయనే నా ద్వారా ఈరోజు మనందరితో మాట్లాడతాడు. విందాం. రేపు కూడా ఒక కొత్త సబ్జెక్టును నేర్చుకుందాం. హల్లెలూయా. సరే, దేవుడు ఈరోజు ఏం మాట్లాడాలనుకున్నాడంటే తీండి, రోమా రాసిన పత్రిక, అపోస్తుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. అపోస్తులైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం చదవమా. దేవుడు ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం
ఇచ్చుటప్పున పిలువబడుట వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. పైన ఏముందమ్మా? జరుగుచున్నవైన పైన ఎంత ఉంది? 1 ఉంది కదా, ఆ 1 కింద 1 అని రాసినారా? ఆ చదువు. కొన్ని ప్రాచీన ప్రతులలో మెలుకలుగుటకై దేవుడు సమస్తమును సమకూర్చి జరుగుచున్నాడని పఠంతమురము. ఇప్పుడు అలాగే సామెతలు 8వ అధ్యాయం 21వ వచనం. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. దేవుడి వాక్యాల ద్వారా మనందరితో మాట్లాడను గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. వినుటకు చెవులు గలవాడు, చెప్పండి, వినుటకు చెవులు గలవాడు. ఆమేన్. విన్నారా? ఏం చదివింది? 2 అంశాల గురించి ఇక్కడ చదివింది. రోమాపత్రిక 8:28లో ఒకటి చదివింది, సామెతలు 8:21లో ఒకటి చదివింది. 2 ఒక అంశం గురించే మాట్లాడినాయి. రోమాపత్రిక 8:28లో దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. పైన పుట్టినోట్లో 1 పెట్టారు, కింద ఏం రాశారంటే కొన్ని ప్రాచీన ప్రతులలో మేలు కలుగుటకై దేవుడు సమస్తమును సమకూర్చి జరిగించుచున్నాడు. అంటే దాన్ని బట్టి చదివితే దేవుని ప్రేమించు వారికి మేలు కలుగుటకై దేవుడు సమస్తమును సమకూర్చి జరిగించుచున్నాడు. 1 సామెతల్లో ఏం రాసిపడిందంటే, నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా నేను చేస్తాను, వారి నిధులను నేను నింపుతాను అని దేవుడు చెప్తున్నాడు. సో దేవుడు ఈరోజు మనందరితో ఏం మాట్లాడాలనుకుంటున్నాడంటే, దేవుణ్ణి ప్రేమించు వారికి ఏం జరుగుతుంది అనే అంశం గురించి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇక 2 వచనాలు మనం చదివాం కదా, ఆ 2 వచనంలో ఏం రాయబడిందంటే, దేవుని ప్రేమించే వారికి ఏంటి లాభాలు కలుగుతాయి అని అక్కడ రాయబడింది. చాలా లాభాలు ఉన్నాయి, అయితే దేవుడు ఈ 2 వాక్యాలే ఇప్పుడు చూపించినాడు. సో మొదటి వాక్యంలో ఏం చెప్పాడంటే, ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో, కూర్చోమ్మా, కుర్చీలో కూర్చొని కుర్చీలో కూర్చో, ఇడేమ్మా, ఇడే కూర్చో. అడుగుచాం అడుగుచాం కూర్చో 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 కూర్చో. ఏనండి 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 కూర్చోండి, కూర్చోమ్మా. మా ఏనండమ్మా, దేవుని ప్రేమించే వారికి ఇక్కడ 2 లాభాలు దేవుడు చెప్తున్నాడు. ఒకటి ఏంటంటే, ఎవరైతే దేవుని ప్రేమిస్తారో వారికి మేలు కలుగుటకై దేవుడే సమస్తమును సమకూరుస్తాడంట, సమకూర్చి జరిగిస్తాడంట. మొదటిది. 2వ లాభం, దేవుని ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళకి 2వ లాభం ఏం జరుగుతుందంటే, వారిని ఆస్తికర్తలుగా మారుస్తాడంట, వాళ్ళ నిధులను నింపుతాడంట. మొదటిది 2వది మీకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత వాక్యంలోకి వెళ్దాం. మొదటిది ఏంటంటే, దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో వారికి మేలు కలుగుటకై దేవుడే సమస్తమును సమకూర్చి వారికి కావాల్సిన దాన్ని జరిగిస్తాడంట. అంటే దాని అర్థం ఏంటంటే, సపోజ్ మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. మనకి ఒక పెన్షన్ అప్లై చేయాలనుకోండి, లేదంటే ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లై చేయాలనుకోండి, ఎక్కడ అప్లై చేస్తాము? సచివాలయంకి వెళ్ళి అప్లై చేస్తాం. సచివాలయంకి వెళ్ళి అప్లై చేస్తే ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ రావడానికి ఏం చేస్తాం? మనం వెళ్ళి అప్లై చేసుకోవాలా. అప్లై చేసిన తర్వాత విఆర్ఓ దగ్గరికి అప్లికేషన్ ఇవ్వాలా. విఆర్ఓ ఏదో ఫిలప్ చేయిస్తాడు, అది తీసుకున్న తర్వాత మళ్ళీ మండల ఆఫీస్కి వెళ్ళాలా. మండల ఆఫీస్ దగ్గర అక్కడ కంప్యూటర్ ఆపరేటర్ ఉంటారు, ఆ కంప్యూటర్ ఆపరేటర్ దగ్గరికి వెళ్ళాలా. ఆ కంప్యూటర్ ఆపరేటర్ ఏదో చేయిస్తాడు, తర్వాత దాన్ని తీసుకెళ్ళి డీటీ గారికి ఇవ్వాలా, అంటే డిప్యూటీ తహసీల్దార్ గారికి ఇవ్వాలా. డిప్యూటీ తహసీల్దార్కి ఇచ్చినప్పుడు ఆయన ఏదో మళ్ళీ చెక్ చేసి పంపిస్తాడు. మళ్ళీ అప్లికేషన్ తీసుకెళ్ళి ఎంఆర్ఓ గారికి ఇవ్వాలా. ఎంఆర్ఓ గారికి ఇచ్చిన తర్వాత ఆ ఎంఆర్ఓ సార్ కూడా మళ్ళీ అంతా ఎంక్వైరీలు చేసి ఏదో రాయిస్తాడు.
మళ్ళీ ఆ అప్లికేషన్ తీసుకొచ్చి మళ్ళీ ఆ కంప్యూటర్ ఆపరేటర్కి ఇవ్వాలి, ఆ డీటీ గారికి ఇవ్వాలి. ఆ డీటీ అంతా చెక్ చేసి మళ్ళీ కంప్యూటర్ ఆపరేటర్కి ఇస్తాడు. కంప్యూటర్ ఆపరేటర్ అంతా అయిపోయిందని చెప్పేసి ఓకే అని చెప్పి అప్రూవ్ చేస్తాడు. అప్రూవ్ చేసిన తర్వాత మళ్ళీ అది సచివాలయంకి వస్తుంది. మళ్ళీ సచివాలయంకి రావాలా. సచివాలయంకి వచ్చి వాళ్ళకి చెప్పి అప్లికేషన్ మనం ప్రింట్ తీసుకోవాలా. ప్రింట్ తీసుకొని ఇంటికి రావాలా కదా. ఇదేంటి ఇది ప్రాసెస్. మామూలుగా క్యాస్ట్ సర్టిఫికేట్ రావాలంటే ప్రాసెస్ ఏంటి ఇది. అయితే దేవుణ్ణి ప్రేమించే వారికి దేవుడే సమస్తమును సమకూర్చి ఎలాగ జరిగిస్తాడంటే, అదే క్యాస్ట్ సర్టిఫికేట్ ఒకటి దేవుడు ప్రేమించే వాళ్ళకి అవసరమైందనుకో, అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే క్యాస్ట్ సర్టిఫికేట్కి సచివాలయం పోయి అప్లై చేస్తారు. అప్లై చేయగానే దేవుడే అధికారులందరినీ ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ వచ్చేలాగా దేవుడే పురుగులుపుతాడు. అంటే విఆర్ఓ అనే అప్లికేషన్ విఆర్ఓ తీసుకొని విఆర్ఓ అన్నీ ఫిలప్ చేసి ఆ విఆర్ఓ ఎత్తుకొని పోతాడు మండల ఆఫీస్కి. మండల ఆఫీస్కి ఎత్తుకొని పోయి మండల ఆఫీస్లో కంప్యూటర్ ఆపరేటర్కి ఇస్తాడు. కంప్యూటర్ ఆపరేటర్ అన్నీ చెక్ చేసేసి ఆ కంప్యూటర్ ఆపరేటర్ తీసుకెళ్ళి డీటీ గారికి ఇస్తారు. డీటీ అంతా చెక్ చేసి ఆ డీటీ గారికి తీసుకెళ్ళి ఎంఆర్ఓ గారికి ఇస్తారు. ఎంఆర్ఓ అంతా చెక్ చేసి అంతా కరెక్ట్గా ఉంది ఓకే అని చెప్పేసి మళ్ళీ డీటీ గారికి పంపిస్తారు. డీటీ గారు ఓకే అంతా కరెక్ట్గా ఉందని చెప్పేసి మళ్ళీ కంప్యూటర్ ఆపరేటర్కి పంపిస్తారు. కంప్యూటర్ ఆపరేటర్ అంతా కరెక్ట్గా ఉందని చెప్పేసి అప్రూవ్ చేసి సచివాలయం పంపిస్తాడు. సచివాలయం ఉండే మళ్ళీ విఆర్ఓ ఫోన్ చేసి అయిపోయిందని చెప్తాడు. అయిపోయిన తర్వాత అక్కడ ఉండే కంప్యూటర్ ఆపరేటర్ సచివాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ ప్రింట్ తీసి పెట్టేసి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి ఫోన్ చేసి అయ్యా మీ క్యాస్ట్ సర్టిఫికేట్ వచ్చేసింది మీరు వచ్చి తీసుకోమని అని చెప్తారు. అప్లై చేసిన వ్యక్తి వచ్చి అతను వెళ్ళి తీసుకొని పోతాడు. మొదటి స్టేజ్లో ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ రావడానికి ఎవరైతే అప్లై చేశాడో అతనే తిరుక్కున్నాడు అధికారుల దగ్గరికి, విఆర్ఓ దగ్గరికి అతనే తిరుక్కున్నాడు. మండల ఆఫీస్లో కంప్యూటర్ ఆపరేటర్ దగ్గరికి, డీటీ గారి దగ్గరికి, ఎంఆర్ఓ గారి దగ్గరికి, మళ్ళీ సచివాలయం చుట్టూ ఎవరు తిరుక్కున్నారు? అప్లై చేసిన వ్యక్తే తిరుక్కున్నాడు. కానీ రెండో కేసులో ఈ అప్లికేషన్ అప్లై చేసిన వ్యక్తి ఏమైనా తిరుక్కున్నాడా? తిరుక్కోలే. అధికారులే అంతా తిరిగి వాళ్ళే అంతా చేసి సర్టిఫికెట్ ఇతని చేతిలో పెట్టినాడు. అర్థమైందా? దేవుణ్ణి ప్రేమించే వారికి మేలు కలుగుటకై దేవుడు సమస్తమును సమకూర్చి చేస్తాడంటే దాని అర్థం ఏంటంటే ఆ పని ఆ వ్యక్తి ఏదైతే కోరుకున్నాడో ఆశించినాడో ఆ పని జరిగించడానికి ఆ వ్యక్తి కష్టపడడానికి అవసరం లేదంట. ఆ పనికి ఏ వ్యక్తులు అవసరమవుతారో ఏ కావాలో అన్ని దేవుడే ముందే సిద్ధపరిచేసి దేవుడే అన్నీ చేస్తా అంట. మీకు ఆల్రెడీ ఎగ్జాంపుల్ తెలుసు, మీ కూతురికి బర్త్ సర్టిఫికేట్ అవసరమైందా లేదా? బర్త్ సర్టిఫికేట్ అయినప్పుడు ఈయన కూతురు బర్త్ సర్టిఫికేట్ కోసము ఆఫీస్ చుట్టూ తిరిగినారు, డబ్బులు ఖర్చు పెట్టినారు, అధికారుల దగ్గర తిరిగినారు, హాస్పిటల్ దగ్గర తిరిగినారు, అన్ని చుట్టూ తిరిగినారు, అన్నీ చేసినారు. ఎక్కడ తిరిగినా ఏం చేసినా లాస్ట్కి ఇంటికి వచ్చి బిసవరం కూర్చున్నాడు ఏడుస్తుంది దుఃఖం. ఏమంటే బర్త్ సర్టిఫికేట్ రాలా. పోయినారంటే ఆఫీసులు పోయినారు, అందరి కాళ్ళు పట్టుకున్నారు, డబ్బులు ఖర్చు పెట్టినారు, రాత్రి అంతా అన్నాలు మానుకున్నారు, నీళ్లు మానుకున్నారు, అన్నం అన్ని ఆకలి అన్నీ వదులుకొని అన్నీ చేసుకున్నా కూడా చివరికి వచ్చేసరికి ఏమి వాళ్ళకి కావాల్సింది రాలా. తర్వాత సాయంత్రం వచ్చి ప్రార్థన చేసుకున్నారు. నేను వచ్చినాను, నన్ను పిలిపించుకొని ప్రార్థన చేయించుకున్నారు. నేను ప్రార్థన చేసినాను. మరుసటి రోజు ఎక్కడికి పోవాలా? ఎక్కడ పోయినారా మీరు? ఏ సచివాలయం కన్నా పోయినారా? ఏ అధికారి దగ్గరికన్నా పోయినారా? లేకపోతే ఒక రూపాయన్నా డబ్బులు ఖర్చు పెట్టినారా? ఎండకేమైనా తిరిగినారా? నీళ్ళు ఏమైనా తాకుండా అన్నం ఏమైనా తినకుండా అక్కడ సచివాలయం ముందు అమ్మ అని చెప్పేసి ఎదురు చూసినారా? ఎండలో నిలబడుకున్నారా? పొద్దున్న సాయంత్రం వరకు ఏం చేయాలా? ఇంట్లో ఖాళీ కూర్చోన్నారు. కానీ ఆ సాయంత్రానికి అంతా సర్టిఫికెట్ వీళ్ళ చేతిలోకి వచ్చిందా లేదా? ఆ రోజు ఫస్ట్ ఏమో అసలు వీళ్ళంతా తిరిగి ఎండల్లో వానల్లో తిరిగి డబ్బులు ఇచ్చి అధికారులు పోయి ఏదేదో చేసినారు. కానీ సర్టిఫికేట్ దొరకలా. తర్వాత సాయంత్రం కుటుంబ ప్రార్థన చేయించుకున్నారు. తర్వాత పొద్దున్న వీళ్ళేం ప్రయత్నాలు చేయాల. కానీ దేవుడే ఆ సర్టిఫికేట్కి కావడానికి ఎవరెవరైతే పని చేయాలో వాళ్ళందరినీ దేవుడే ప్రేరేపించి అధికారులందరినీ దేవుడే కదిపించి ఆ సర్టిఫికేట్ వాళ్ళ ఇంట్లో కూర్చోండగానే వాళ్ళ చేతిలోనికి వచ్చింది. హల్లెలూయా. దీన్ని ఏమంటారంటే దేవుణ్ణి ప్రేమించే వారికి దేవుడే సమస్తమును మేలు కలుగుతాయి. వాళ్ళకి మేలు కలుగుతాయి దేవుడే సమస్తాన్ని సమకూర్చేస్తాడంట. అది అధికారులు కావచ్చు, డబ్బులు కావచ్చు, ఆస్తులు కావచ్చు, ఏమైనా కావచ్చు, వారు ఆ మేలు కలగడానికి ఏదైతే అవసరమవుతాయో అన్నీ దేవుడే సమకూరుస్తాడని ఒకటి. రెండోది ఏంటంటే దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళ దేవుడు ఆస్తికర్తలుగా మారుస్తాడు. వాళ్ళ ఆస్తుల్ని నింపుతాడు. ఆస్తికర్తలుగా మార్చడం అంటే వాళ్ళ అవసరాలు అన్నిటినీ తీర్చేస్తాడు. వాళ్ళకి ఏ లోటు లేకుండా, ఏ విషయంలోనూ ఎలాంటి లోటు లేకుండా
వాళ్ళ అవసరాలన్నీ తీర్చేలాగా, ఏ విషయంలో కొదువు లేకుండా వాళ్ళు అన్నీ సమకూర్చేకోగలిగినంత పరిస్థితిలో దేవుడు వాళ్ళని ఉంచుతాడు. అంటే ఆశీర్వదించబడిన స్థితిలో, మంచి ఐశ్వర్యం కలిగిన స్థితిలో దేవుడు ఉంచుతాడని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. సో దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళకి ఈ 2 లాభాలు, ఈ 2 వచనం, చాలా లాభాలు ఉన్నాయి. ఈ 2 వచనాల నుంచి ఈ 2 చెప్పినాను. ఏంటి? వాళ్ళకి ఏదైతే మేలు అవసరమో, ఏదైతే సహాయం అవసరమో, ఆ సహాయము వాళ్ళు వెతకపోయినా, వాళ్ళు ప్రయాసపడకపోయినా, వాళ్ళు కష్టపడకపోయినా దేవుడే ఆ సహాయం, ఆ మేలు వాళ్ళకి జరిగేలాగా దేవుడే సమస్తమును సమకూర్చి వాళ్ళకి ఆ సహాయం వచ్చేలాగా మేలు జరిగేలా చేస్తాడు. ఒకటోది. రెండోదిగా వాళ్ళని ఐశ్వర్యవంతులుగా మారుస్తాడు. అంటే ఏ లోటు లేని వారిగా, ఏ కొదువు లేని వారిగా దేవుడు వాళ్ళని మారుస్తాడు అని చెప్పినాడు. ఇప్పుడు అయితే దేవుడు ఎవరినైతే ప్రేమిస్తాడో వాళ్ళు ఏం చేస్తాడు? దేవుడు ఎవరినైతే ప్రేమిస్తాడో వాళ్ళని ఏం చేస్తాడు? నువ్వై ప్రార్థన జరిగేటప్పుడు వాక్యం వినకుండా అవి పీక్కుంటా, నిద్రపోతా, ఆవులించుకుంటా, సాయం చేస్తాడు. ప్రార్థన జరిగేటప్పుడు పనికిమాల పనులన్నీ అని దేవుడు హెచ్చరిస్తాడు. ఏం చేస్తాడా? అని నేను తిట్లా, హెచ్చరిస్తాడు. ఏం చేస్తాడు? దేవుడు అలా గద్దిస్తాడంట. ఏంట్రా చూడండి, కానీ నేను తిట్లారా, నేను అర్థమయ్యేలా చెప్తే వాళ్ళకి. చూడండి అక్కడ ఏముంది, నేను చదివిస్తాను వినండి. నేను ఎందుకు అన్నట్లు అన్నానో చెప్తాను. చూడండి, సామెతలు 3వ అధ్యాయం వినండి, 11, 12. నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు విసుకువద్దు. తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, దేవుడు ఎవరినైతే ప్రేమిస్తాడో వాళ్ళు ఏం చేస్తాడంట? గద్దిస్తాడంట, హెచ్చరిస్తాడంట. ఎప్పుడు మనం గద్దిస్తాం, ఎప్పుడు మనం హెచ్చరిస్తాం? ఇప్పుడు నేను వాళ్ళని అయితే ఎలాగైతే హెచ్చరించినానో, తప్పు మార్గంలో, చెడిపోయే మార్గంలో, పనికిరాని మార్గంలో, వాళ్ళకి నష్టం కలిగించే మార్గంలో ఎవరైతే వెళ్ళిపోతా ఉంటారో వాళ్ళు మనం హెచ్చరిస్తాం, అంతే కదా. ఇప్పుడు ఈడో ఉన్నాడు, ఈడు ఇలా ప్రార్థన అనకుండా ఇలా గోర్లు గిల్లుకుంటా నిద్రపోతా ఉన్నాడు, అప్పుడు నేను దండిస్తాయి వీడిని. ఎందుకు? ఏమో వీడు ప్రార్థన వినకపోతే సాతానుడు ఈయన్ని ఎక్కడ పట్టుకొని వెళ్ళిపోతాడో, ప్రార్థనలో సరిగ్గా లేకపోతే సాతాను ఎక్కడ వీడిని లాక్కొని వెళ్ళిపోతాడో, అప్పుడు ఈయన పరిస్థితి ఏమైపోతుందో, ఈయన జీవితం ఏమైపోతుందో అని ఈయన నేను అలాగా వీడి జీవితం చెడిపోకూడదు, అలాగా వీడి జీవితం నాశనం అయిపోకూడదు, అలాగే వీడి జీవితం దారుణమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోకూడదు అని చెప్పేసి వాడిని ఏం చేస్తాను? అలాంటి పరిస్థితుల్లో వాడిని దండిస్తాను, హెచ్చరిస్తాను. ఎందుకు? వాడిని నేను ప్రేమిస్తున్నాను కాబట్టి. ఎందుకు? వాడు చెడిపోవడం నాకు ఇష్టం లేదు కాబట్టి, వాడు పాడైపోవడం నాకు ఇష్టం లేదు కాబట్టి వాడిని నేనేం చేస్తాను? దండిస్తాను. అంటే వాడు తప్పు చేసేటప్పుడు, తప్పుడు మార్గంలో వెళ్ళేటప్పుడు, సరైన మార్గంలో వెళ్ళకునేటప్పుడు, వాడికి నష్టం కలిగించే మార్గంలో ఎవరైనా వెళ్ళేటప్పుడు వాళ్ళని ఏం చేస్తాము? దండిస్తాము, హెచ్చరిస్తాము. యేసు ప్రభు అదే చెప్తున్నాడు. యేసు ప్రభు ఎవరినైతే ప్రేమిస్తుంటాడో వాళ్ళకి నష్టం కలిగించే మార్గంలో వెళ్ళేటప్పుడు, తప్పు మార్గంలో వెళ్ళేటప్పుడు, చెడిపోయే మార్గంలో వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళని ఏం చేస్తాడంట? దండిస్తాడంట, హెచ్చరిస్తాడంట. ఇప్పుడైతే వాడు నేను తిడితే వాడు మాత్రం ఏడుపు మొహం పెట్టినాడు, అప్పుడు ఏడు చేస్తాడు కూర్చొని, ముమ్మని పెట్టుకొని ఏడుస్తాడు. కానీ యేసు ప్రభును, దేవుణ్ణి నిజంగా ప్రేమించే వాళ్ళు, దేవుడు ఎవరైనా దండిస్తే వాళ్ళు చాలా సంతోషంగా ఫీల్ అవుతారంట. నిజంగా ఒక వ్యక్తి ఇతరుని ప్రేమిస్తే, సపోజ్ ఆ అమ్మాయి ఉందనుకుందాం, చిన్న బిడ్డ నన్ను ప్రేమిస్తుంది, నేను అంటే ఇష్టం అనుకుందాం, ఏ సేవకుడు మా మామ అంటే ఇష్టం ఉంది అనుకుందాం. ఆ అమ్మాయి తప్పు చేసి ఏదైనా తప్పుడు పని ఏదైనా చేస్తున్నప్పుడు నేను దండిస్తే ఆ అమ్మాయికి కోపం రాదు నా మీద. మా మామ మీద అట్ట తిట్టినాడే, నన్ను అంటాడా అనే కోపం రాదు. అబ్బా మా మామ ఎంత మంచోడు, నేను తప్పు చేస్తా అంటే నన్ను దండించాడు, హెచ్చరించినాడు, ఒకవేళ మా మామ నన్ను దండించకపోయింటే నేను చెడిపోయి ఉండేదాన్నేమో, అమ్మో మా మామ ఎంత మంచోడు, నేను తప్పు చేసేటప్పుడు నన్ను బాగా దండిస్తున్నాడు అని ఏమనుకుంటుందంట అమ్మాయి? నేను దండించినప్పుడు దాన్ని సంతోషంగా స్వీకరిస్తుంది. అర్థమైందా? ఎవరైతే ప్రేమించారో, ఇప్పుడు ఆ అమ్మాయి కన్నా నన్ను ఇష్టపడలేదనుకో, నన్ను ప్రేమించలేదనుకో, ఏమనుకుంటుంది? ఈ మామ భలే ఖర్చోడు, భలే కోపం ఎక్కువ, నన్నే తిడతాడు, ఇట్ట అంటుంది.
అంటే ఆ అమ్మాయికి నా మీద ప్రేమ లేకపోతే, ఆ అమ్మాయికి నా మీద ఇష్టం లేకపోతే, నేను ఎప్పుడైనా తిట్టినా దండించినప్పుడు ఎప్పుడు ఇతను కోపిస్తే ఎప్పుడు నన్నే తిడతా అంటాడు అని అంటుంది ప్రేమ లేకపోతే. కానీ ఆ అమ్మాయికి అర్థమవుతే, అరే నా మంచి కోసమే దండిస్తున్నాడు, నా మంచి కోసమే నన్ను ఇలా అంటున్నాడు, నేను చెడిపోకూడదని మా మామకి ఇష్టం లేదు, నేను చెడిపోకూడదని ఇష్టం లేదు కాబట్టి నేను చెడు పనులు చేస్తున్నానని చెప్పేసి నన్ను దండిస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు అని ఎప్పుడైతే ఆ అమ్మాయి తెలుసుకుంటుందో, అప్పుడు నేను దండించినప్పుడు, హెచ్చరించినప్పుడు ఆమె ఏం చేస్తుంది? సంతోషంగా ఫీల్ అవుతుంది, సంతోషంగా స్వీకరిస్తుంది. అలాగే యేసు ప్రభు మనం తప్పు మార్గంలో వెళ్ళేటప్పుడు, తప్పుడు పనులు చేసేటప్పుడు, చెడు మార్గంలో వెళ్ళిపోయేటప్పుడు, మనకు నష్టం కలిగించే, మనకు కన్నీరు తెప్పించే, మనకు దుఃఖం తెప్పించే మార్గంలో మనం వెళ్ళేటప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడంట? దండిస్తాడు. దేవుడు మనల్ని ప్రేమిస్తుంటే ఖచ్చితంగా దేవుడు దండిస్తాడు. అలా దేవుడు మనల్ని దండించినప్పుడు, ఏదైనా విషయంలో దేవుడు మనల్ని దండించినప్పుడు మనం పటపటపట పళ్ళు వరుకున్నాం అనుకో, దేవుడు నన్నే అన్నాడు, నా గురించి అన్నాడు అని నువ్వు పటపటపటని పళ్ళు కొరుక్కున్నా, సనుక్కున్నా, గొనుక్కున్నా, నన్నే అన్నారు అని సనుక్కున్నా, గొనుక్కున్నా నువ్వు దేవుణ్ణి ప్రేమించినట్లే. అలా కాకుండా అమ్మో దేవుడు నా మంచి కోసమే చెప్పినాడు, అవును కదా నేను చేసింది తప్పే, అలా నేను చేయకపోయింటే, ఒకవేళ నేను అలా చేస్తుంటే నాకు నష్టం కలిగేది, నేను ఇబ్బందులు పడిపోయేవాడిని, నేను కన్నీరు వచ్చేది, నాకు దుఃఖం వచ్చేది, నేను చెడిపోయేవాడిని, అయ్యో దేవుడు నన్ను కన్నా దండించకపోయింటే నేను ఏమైపోయాను, అబ్బా దేవుడు ఎంత మంచోడు, నన్ను దండించినాడు, నా జీవితాన్ని బాగు చేసినాడు, చెడిపోకుండా నా జీవితాన్ని కాపాడినాడు అని నువ్వు ఆయన దండించినప్పుడు, హెచ్చరించినప్పుడు సంతోషంగా నువ్వు దాన్ని స్వీకరించినావు అనుకో, అప్పుడు నువ్వు కూడా దేవుణ్ణి ప్రేమిస్తున్నావని అర్థమైందా? దేవుణ్ణి ప్రేమిస్తే ఏం మేలు కలుగుతాయి మనం చూసినామా లేదా? దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడే మనకు సమస్తాన్ని సమకూర్చి చేస్తాడంట. మనం కష్టపడకపోయినా, మనం ప్రయాసపడకపోయినా దేవుడే మనకు కావాల్సిన దాన్ని, సహాయాన్ని, మేలును ఆయన్నే సమకూర్చి పెడతాడు. ఒకటోది. రెండోదిగా మనల్ని అత్యధిక ఐశ్వర్యవంతులుగా మారుస్తాడు, మనం లోటు లేని వాళ్ళుగా మనల్ని మారుస్తాడు. సో దేవుడు ఎవరిని ప్రేమిస్తాడో వాళ్ళని ఖచ్చితంగా తప్పు చేసేటప్పుడు, చెడిపోయే మార్గంలో వెళ్ళేటప్పుడు గద్దిస్తాడు, హెచ్చరిస్తాడు, అవసరమైతే శిక్షించను కూడా శిక్షిస్తాడు. ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో వాళ్ళు ఏం చేస్తారో, దేవుడు హెచ్చరించినప్పుడు, గద్దించినప్పుడు వాళ్ళు సంతోషంగా దాన్ని స్వీకరించి సనుక్కోకుండా, గొనుక్కోకుండా సంతోషంగా ఫీల్ అవుతారు కదా. ఇది అక్కడున్న ఉపోద్ఘాతం. సో ఈరోజు దేవుడు మనందరితో ఏం మాట్లాడబోతున్నాడంటే, దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటి అనేది దేవుడు ఈరోజు మనందరితో మాట్లాడేది. ఇంతవరకు చెప్పింది దేవుడు ఈరోజు మనతో మాట్లాడే అంశం కాదు. అసలు దేవుడు మనతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడంటే, అసలు దేవుణ్ణి నిజంగా ప్రేమించే వాళ్ళు అంటే ఎవరు అనేది దేవుడు ఈరోజు మనందరితో మాట్లాడుతున్నాడు. అది దేవుడు చెప్పిన తర్వాత నిజంగా మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామా లేదా అనేది మనంతటికి మనమే పరీక్షించుకోవాలి. అర్థమైందా? దేవుడు ఈరోజు మనందరితో మాట్లాడుతున్న అంశం ఏంటి? నేను నిజంగానే దేవుణ్ణి ప్రేమిస్తున్నానా? అది దేవుడు ఈరోజు మాట్లాడబోతున్న అంశం. అర్థమైందా? దేవుణ్ణి ప్రేమించే వాళ్ళకి దేవుడు ఎలాంటివి చేస్తాడో మనం చూసాం. దేవుణ్ణి ప్రేమించే వాళ్ళకి దేవుడు ఎలాగా హెచ్చరిస్తాడో, గద్దించాడో చూసాం. దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు దేవుడు హెచ్చరించినప్పుడు, గద్దించినప్పుడు దాన్ని ఎలాగ స్వీకరిస్తారో కూడా మనం చూసాం. మన అంశం ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడాలనుకుంటున్న అంశము. నేను ఇంటి దగ్గర నుంచి బయలుదేరినప్పుడు దేవుడు ఆ క్షణంలో ఇక్కడ మాట్లాడమని నా నోట్లో పెట్టి పంపించిన అంశం ఏంటంటే, నీవు నిజంగానే దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? ఏంటి? నేనా? చెప్పండి, ఏంటి అంశము? నిజంగానే దేవుణ్ణి ప్రేమించే వాళ్ళందరూ గట్టిగా హల్లెలూయా చెప్పండి. మంచిది. ఇదే మాట మీరు లాస్ట్లో చెప్పాలి. మీరేమన్నారు? నేను నిజంగానే దేవుని ప్రేమిస్తున్నాను అని దానికి మీరేం చెప్పినారు? హల్లెలూయా అని చెప్పినారు కదా. వాక్యం అయిపోయిన తర్వాత మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. దేవుడు కొన్ని మాటలు చెప్తాడు. ఆ మాటలు చెప్పిన తర్వాత మీకు అర్థమవుతుంది మీరు నిజంగానే దేవుని ప్రేమిస్తున్నారా లేదా అనేది. అప్పుడు లాస్ట్లో అడుగుతాను, మీరు నిజంగానే దేవుని ప్రేమిస్తున్నారా లేదా అని.
అప్పుడు మీరు హల్లెలూయా చెప్పాలంటే హల్లెలూయా అని చెప్పండి. హల్లెలూయా. సరే, నేను నిజంగానే దేవుణ్ణి ప్రేమిస్తున్నానా లేదా అనే అంశం గురించి దేవుడు ఈరోజు మనందరితో మాట్లాడాలనుకుంటున్నాడు. ఒక వ్యక్తి దేవుణ్ణి నిజంగా ప్రేమిస్తున్నాడా లేదా అని ఎప్పుడు తెలియబడుతుంది అనేది మీరు అందరూ తెలుసుకోవాలి. అప్పుడే మీకు అర్థమవుతుంది నేను నిజంగానే దేవుని ప్రేమిస్తున్నానా లేదా అనేది. సరేనా? ఒక వ్యక్తి నిజంగానే దేవుణ్ణి ప్రేమిస్తున్నాడా లేదా అనేది తనంతకు తాను ఎప్పుడు తెలుసుకుంటాడు. చాలామంది చెప్తుంటారు నేను దేవుని ప్రేమిస్తున్నాను, నేను యేసు ప్రభువుని ప్రేమిస్తున్నాను అని చాలామంది చెప్తుంటారు లేదా? ఇప్పుడు మీరు కూడా చెప్పినారు లేదా? మీరు దేవుని ప్రేమిస్తున్నారంటే మేము కూడా దేవుని ప్రేమిస్తున్నాం అని చెప్తుంటారు. అలాగే ఎవరిని అడిగినా చెప్తారు మీరు దేవుని ప్రేమిస్తున్నారంటే మేము కూడా దేవుణ్ణి ప్రేమిస్తున్నాం అని చెప్తారు. అయితే నిజంగానే ఒక వ్యక్తి దేవుణ్ణి ప్రేమిస్తున్నాడా లేదా అనేది తనంతకు తానే ఎలాగా తెలుసుకోవాలంటే ఈరోజు మీకు 4 కుటుంబాలని నేను పరిచయం చేయబోతున్నాను. ఎన్ని కుటుంబాలని? 4 కుటుంబాలని. ఆ 4 కుటుంబాల ద్వారా దేవుడు 2 అంశముల గురించి మాట్లాడబోతున్నాడు. ఈరోజు 2 అంశంలే, అన్నిట్లో 2 కదా. దేవుడు ఎవరినైతే ప్రేమిస్తాడో వాళ్ళకి ఎలాంటివి చేస్తాడో అనేది 2 అంశాల గురించి మాట్లాడినాం. దేవుడు ప్రేమిస్తే ఎలా గద్దిస్తాడు, ప్రేమించిన వాళ్ళు ఎలాగా ఆ గద్దింపుని స్వీకరిస్తారు అనేది 2 అంశాల గురించి మాట్లాడాం. సో ఇక్కడ కూడా దేవుణ్ణి నిజంగా ప్రేమిస్తున్నారా లేదా అని తెలుసుకోవడానికి కేవలం 2 అంశములని దేవుడు మాట్లాడబోతున్నాడు. చాలా ఉన్నాయి కానీ 2 అంశములు చాలా ముఖ్యం. ఈ 2 అంశములు మిమ్మల్ని మీరే పరీక్షించుకోవాలి. ఆ అంశములు చెప్పిన తర్వాత ఆ 2 అంశంలో మనం దేవుని ప్రేమిస్తున్నామా లేదా అనేది మీకు అర్థమైపోతుంది. సో ఈరోజు నేను ఎన్ని కుటుంబాలను మీ ఎదుట పెట్టాలనుకుంటున్నాను? 4 కుటుంబాలను పెట్టి 2 అంశములని మీ ఎదుట పెట్టాలని దేవుడు ఆశపడుతున్నాడు. హల్లెలూయా. సో ఫస్ట్ మొదటి 2 కుటుంబాలను నేను పెట్టాలనుకుంటున్నాను. సరేనా? ఒక ఊరిలో 2 కుటుంబాలు ఉన్నాయి. ఇద్దరు దేవుని నమ్ముకున్న కుటుంబాలే. ఎవరు? ఇద్దరు దేవుని నమ్ముకున్న కుటుంబాలే. ఇద్దరు యేసుక్రీస్తుని నమ్ముకున్న కుటుంబాలే. ఇద్దరు ప్రార్థన చేస్తారు, ఇద్దరు వాక్యం చదువుతారు, ఇద్దరు ఆదివారం చర్చికి వెళ్తారు. ఆదివారం చర్చికి వెళ్తారు, ప్రార్థన చేస్తారు. దేవుని నమ్ముకున్న కుటుంబాలే వాక్యం కూడా చదువుతారు, వాక్యం కూడా వింటారు. 2 కుటుంబాలు. అయితే ఈ 2 కుటుంబాల్లో ఒక కుటుంబం గురించి ఇంకో కుటుంబంకి తేడా ఉంది. ఆ తేడా ఏందో మీకు చెప్తాను. అప్పుడు మీరు ఏ కుటుంబంలో ఉన్నారో మీరు తెలుసుకోవాలి. ఒక కుటుంబంలోని వ్యక్తులు, ఆ 2 కుటుంబంలో ఒక కుటుంబంలోని వ్యక్తులు, మొదటి కుటుంబ వ్యక్తులు ఏం చేస్తారంటే వాళ్ళు ఎప్పుడు ప్రార్థన చేస్తారు, ఎప్పుడు చర్చికి వెళ్తారు, ఎప్పుడు వాక్యం చదువుతారంటే వాళ్ళకి ఏదైనా రోగం వచ్చినప్పుడు, ఏదన్నా వ్యాధి వచ్చినప్పుడు, ఏదైనా అప్పు సమస్యలు వచ్చినప్పుడు, ఏదైనా కష్టం, ఇబ్బంది, బాధ కలిగినప్పుడు వాళ్ళకి అప్పుడు ఎక్కువ దేవుడు గుర్తొస్తాడు. ఎప్పుడైతే రోగాలు వచ్చేస్తాయో అప్పుడు పాస్టర్ని పిలిపించుకొని ప్రార్థన చేసుకోవాలా, దేవుని సేవకుని పిలుచుకొని ప్రార్థన చేసుకోవాలా అని అనుకుంటారు. ఎప్పుడైతే కష్టాలు, శ్రమలు, రోగాలు వచ్చేస్తాయో అప్పుడు ఆదివారం చర్చికి పరిగెత్తేస్తారు. అమ్మో ఈ రోగం వచ్చేసింది, ఈసారి ఖచ్చితంగా నేను చర్చికి వెళ్ళాలా, ఈ ఆదివారం ఖచ్చితంగా నేను చర్చికి వెళ్ళాలా అని చర్చికి వెళ్ళిపోతుంటారు. ఈ నష్టం వచ్చింది, ఈ వ్యాధి వచ్చింది, ఈ ఇబ్బంది వచ్చింది, ఈ సమస్య వచ్చింది, నేను ప్రార్థన చేసుకోకపోవడం వల్లే ఈ సమస్య వచ్చిందేమో, కాబట్టి ఈ సమస్య పోవాలంటే నేను ప్రార్థన చేసుకోవాలా, ఈ రోగం పోవాలంటే నేను చర్చికి వెళ్ళాలా, పాస్టర్ని పిలిపించుకొని ప్రార్థన చేసుకోవాలా, ఈ సమస్య, ఈ కష్టం, ఈ అప్పు, ఈ నష్టం తీరాలంటే నేను సేవకుని పిలిపించుకొని ప్రార్థన చేసుకోవాలా, చర్చికి వెళ్ళాలా ఆదివారం అని అనుకుంటుంది. వీళ్ళకి ఏ సమస్య లేనప్పుడు, ఏ ఇబ్బంది లేనప్పుడు, ఏ కష్టం లేనప్పుడు వీళ్ళు ప్రార్థన చేయరు, వాక్యం వినరు, చర్చికి కూడా వస్తే పోతే పోదాం, లేకపోతే పోదాం అనుకుంటారు. వాళ్ళకి ఏ కష్టం లేనప్పుడు, ఏ ఇబ్బంది లేనప్పుడు, ఏ అవసరం లేనప్పుడు అన్న చెప్పినట్లు దేవుడు అవసరం లే, అయితే పోదాం లేదంటే లేదు. నాకే కష్టం లేదు, నాకే ఇబ్బంది లేదు, నాకే సమస్య లేదు, నాకే రోగం లేదు, కాబట్టి మనకు ఖాళీగా ఉంటే మనం చర్చికి పోదాం. మనకే కూలి పని లేకపోతే, ఆఫీస్ పని లేకపోతే, ఇంకే పని లేకపోతే, ఊర్లకు ప్రయాణాలు లేకపోతే, ఫంక్షన్ లేకపోతే, పార్టీ లేకపోతే, ఫ్రెండ్స్తో షికారు లేకపోతే మనం చర్చికి వెళ్దాం. మనకి ఏ పనులు లేకపోతే ప్రార్థన చేసుకుందాం, ఏ పనులు లేకపోతే బైబిల్ చదువుకుందాం. ఒకవేళ ఏమన్నా పార్టీలు ఉన్నా, ఫ్రెండ్స్తో షికారులు ఉన్నా, ఏ కూలి పనో, నాలుగు పనో ఉన్నా, ఇంటి పనులు ఉన్నా,
ఆ పనులు ఈ పనులు ఉన్నా ఆ పనులు చేసుకుందాం, ప్రార్థన కంటే మళ్ళీ చేసుకుందాం, బైబిల్ అంటే మళ్ళీ చదువుకుందాం, చర్చికి కావాలంటే వచ్చే వారం పోదాం, ముందు ఈ పనులు అయిపోయి ముందు ఆ ఫంక్షన్ పోదాం, ముందు ఆ ఊరికి పోదాం అనుకునే రకం ఎవరు? మొదటి రకం. ఈ మొదటి రకం లేదంటే వాళ్ళకి ఏదైనా వ్యాధులు వచ్చినప్పుడు, రోగాలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు మాత్రం దేవుడు భలే గుర్తు వచ్చేస్తాడు. అసలు అంతగా వీళ్ళకి ఇంత దేవుడు అంటే ఇంత ప్రేమ, ఇంత భక్తి అని అనుకునేంతగా వాళ్ళు అప్పుడు ఆ వ్యాధులు, కష్టాలు, నష్టాలు, రోగాలు వచ్చినప్పుడు అలా చేస్తారు. ఆ కష్టాలు, రోగాలు, వ్యాధులు ఏం లేవనుకో, పోతే పోతమే, లేకపోతే లేదు. మనకు అవకాశం ఉంటే పోదాం, లేకపోతే ఇంట్లో కూర్చుందాం, ఈ వారం కాకపోతే వచ్చే వారం పోదాం, ఈ వారం మన పనులు చేసుకుందాం, ఇండ్లలో ఉందాం అనుకునే రకం ఈ మొదటి రకం. రెండో రకం అంటే రెండో కుటుంబం ఎలాంటి కుటుంబం అంటే, ఆ కుటుంబంలో వ్యక్తికి యాక్సిడెంట్ అయింది. ఏమైంది? యాక్సిడెంట్ అయింది. ఆపరేషన్ జరిగింది ఆ అబ్బాయికి. ఆపరేషన్ జరిగిన తర్వాత ఇంటికి డిశ్చార్జ్ అయ్యి తీసుకొచ్చినారు. శుక్రవారం ఎప్పుడో డిశ్చార్జ్ అయ్యి తీసుకొచ్చినారు. ఆ అబ్బాయి మంచం మీద కట్లతో అన్నింటిలో కట్టబడి పడుకున్నాడు. శుక్రవారం తీసుకొచ్చినాడు. అబ్బాయి లేవలేని పరిస్థితి, నడవలేని పరిస్థితి. ఆ కుటుంబం చాలా దుఃఖంలో ఉంది. ఎందుకు? ఆ అబ్బాయికి యాక్సిడెంట్ అయిందని చాలా దుఃఖంలో ఉన్నారు. శుక్రవారం అయిపోయింది, శనివారం, ఆదివారం ఏంటి? చర్చి. ఆదివారం చర్చ్ అని ఈ అబ్బాయి వాళ్ళ కుటుంబం, అమ్మో ఈరోజు ఆదివారమే, చర్చికి పోతే ఎలాగని చెప్పేసి ఈ అబ్బాయి తనంతకు తానే లేచి, అమ్మో ఈరోజు చర్చికి పోవాలని చెప్పేసి ఆ కట్లతోనే, ఆ నొప్పులతోనే, ఆ గాయాలతోనే చిన్నగా లేచి కుంటుకుంటా ఆటోలో కూర్చొని కుంటుకుంటా నొప్పులతో, ఆ మూలుగులతో, ఆ ఇబ్బందులతో అట్లాగే అల్లాడిపోతూ చర్చికి వెళ్ళాడంట. అక్కడ కూర్చోలేక, మంచం మీద కూర్చోలేక, ఆ కుర్చీలో కూర్చోలేక అల్లాడిపోతూనే ఆ చర్చిలో ఉన్నాడంట. ఆ కుటుంబం అంతా చర్చికి పోయిందంట. సాయంత్రం వస్తేనే ఇతను అట్లాగే మంచంలో పడుకొని ప్రార్థన చేసుకున్నాడంట. అలాగే మంచంలోనే ఉండే వాక్యం చదువుకున్నాడంట. దేవుని వాక్యం పెట్టుకొని దేవుని వాక్యం విన్నాడంట. ఇది రెండో రకం కుటుంబం. మొదటి రకం కుటుంబం ఏమో వాళ్ళకి శ్రమలు రాకపోతే, ఇబ్బందులు రాకపోతే, కష్టములు రాకపోతే, వ్యాధులు రాకపోతే దేవుడు అసలే గుర్తురాడు. అయితే పోతే పోదాము, లేకపోతే లేదు, మన పనులు చేసుకుందాం. వాళ్ళకి ఆరోగ్యం బాగున్నప్పుడు, వాళ్ళకి అన్ని అవసరాలు తీరినప్పుడు, అంతా బాగున్నప్పుడు అయితే చూద్దాం, లేకపోతే లేదు. అయితే ఈ వారం పోదాం, లేకపోతే వచ్చే వారం చూసుకుందాం. ఈ వారం మన ఇంటి పనులు, మన పొలం పనులు, మన కూలి పనులు, మనం కూలికి పోదాం, ఉద్యోగాలు పోదాం, వ్యాపారాలు పోదాం, ఊర్లకు పోదాం, టూర్లు పోదాం, శిఖాలు పోదాం, పార్టీలు పోదాం, పబ్బాలు పోదాం అనుకునే రకం మొదటి కుటుంబం. వీళ్ళకి కష్టం వస్తే తప్ప దేవుడు గుర్తురారు. ఈ మొదటి కుటుంబానికి కష్టం రాకపోతే అసలు దేవుడే గుర్తున్నాడు, పోతే పోదాం, లేదంటే లేదు అనేది. రెండో కుటుంబం అయితే వాళ్ళకి ఎన్ని శ్రమలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఎలాంటి పరిస్థితులున్నా, ఎలాంటి సిచ్యువేషన్లో వాళ్ళు ఉన్నా సరే దేవుని సన్నిధి విడిచిపెట్టరంట. ప్రార్థన చేయడానికి కానీ, ఆ కుటుంబంలో వ్యక్తులు ఆదివారం వస్తే అది 1000 రూపాయలు కూలిస్తామన్నా సరే పోరంట. ఎంత పెద్ద ఇంపార్టెంట్ పని అయినా సరే ఆదివారం దేవుని సన్నిధి, నేను దేవుని సన్నిధి పోతాను అనుకుంటే వాళ్ళంట. నువ్వు ఎంత లక్ష పెట్టు, కోటి పెట్టు, ఆదివారం ఈ పనికి రా అంటే నీ లక్ష వద్దు, నీ కోటి వద్దు, నేను దేవుని సన్నిధికి పోవాలా, ఇది ఆదివారం దేవుని సన్నిధి అని చెప్పి దేవుని సన్నిధి పోతారంట. ఎంత దగ్గర బంధువులైనా సరే, ఎంత దగ్గర క్లోజ్ ఫ్రెండ్స్ అయినా సరే ఆదివారం ఏ ఊరు పిలిచినా, మా ఇంట్లో పార్టీ ఉంది, మా ఇంట్లో ఫంక్షన్ ఉంది, ఆదివారం అంటే మేము రాము, ఆదివారము మేము దేవుని సన్నిధికి వెళ్ళాలా, చర్చికి వెళ్ళాలా అని చెప్తారంట. ఆ కుటుంబము ఆదివారం వస్తే కూలికి వెళ్ళారంట, ఉద్యోగాలకు వెళ్ళారంట, పొలం పనులకు వెళ్ళారంట, పార్టీలకు వెళ్ళారంట, శిఖాలకు వెళ్ళారంట, ఇంటి పనులు చేసుకోవాలంట, ఏ పనులు చేసుకోవాలంట. ఆదివారం వచ్చిందంటే వాళ్ళకి ఎలాంటి పరిస్థితి ఉన్నా సరే, ఎంత పరిస్థితి ఉన్నా సరే దేవుని సన్నిధికి తప్ప ఇంకెక్కడికి వెళ్ళారంట. వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఎలాగున్నా సరే, వాళ్ళ అప్పుల పరిస్థితి ఎలాగున్నా సరే, ఎన్ని నష్టాల్లో ఉన్నా సరే, ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా సరే, ఎన్ని కష్టాల్లో ఉన్నా సరే ప్రార్థన చేయడం ఆపరంట, దేవుని సన్నిధికి వెళ్ళడాన్ని ఆపరంట, చర్చికి వెళ్ళడాన్ని ఆపరంట, వాక్యం చదవడాన్ని ఆపరంట. రెండో కుటుంబం. మొదటి కుటుంబం ఏమో వాళ్ళకి రోగాలు లేకపోతే, నష్టాలు లేకపోతే, ఇబ్బందులు లేకపోతే, కష్టాలు లేకపోతే మాత్రమే దేవుని సన్నిధికి వెళ్తారు. వాళ్ళకి ఏ చిన్న కూలి పని తిరిగినా, ఏ ఇంటి పనులు ఉన్నా,
ఏ పొలం పనులు ఉన్నా, ఏ ఫ్రెండ్స్ పిలిచినా, ఎవరు పిలిచినా ఆదివారం చర్చికి వెళ్ళకుండా ఆ పనులకి వెళ్ళిపోతారు. ప్రార్థన చేసుకోరు, వాక్యం చదువుకోరు. ఈ మొదటి కుటుంబం ఎవరంటే నామమాత్రపు కుటుంబం. ఎవరో పేరుకు మాత్రమే నేను దేవుని ప్రేమిస్తున్నాను చెప్తారు. నేను చెప్పే కదా, అందరూ దేవుని ప్రేమిస్తుంటారు కదా, వీళ్ళకి పేరుకు మాత్రమే దేవుని మేము ప్రేమిస్తున్నామంటారు తప్ప వాళ్ళు దేవుని ప్రేమించే వాళ్ళు కాదు, కుటుంబం కాదు. రెండో కుటుంబం ఉంది కదా, అది నిజంగా దేవుని ప్రేమించే కుటుంబం. వాళ్ళు తమ పరిస్థితిని పట్టించుకోరు, తమ ఆరోగ్య పరిస్థితిని పట్టించుకోరు, తమ పనులను పట్టించుకోరు, తమ బంధువులను, తమ స్నేహితుల్ని, దేన్ని పట్టించుకోరు. దేవుని కోసం ముందు దేవుడు, ఆ తర్వాత ఏమైనా అనుకుంటారు. అది రెండో కుటుంబం, నిజంగా దేవుని ప్రేమించే కుటుంబం. మొదటి కుటుంబం వాళ్ళకి ఏం కొరతలు చింతలు లేకపోతే, అంత ఖాళీగా ఉంటే అప్పుడు దేవుని దగ్గర పోతే పోదాంలే అనుకునే కుటుంబం ఈ మొదటి కుటుంబం. ఈ మొదటి కుటుంబం నామమాత్రపు కుటుంబం, పైకి మాత్రమే దేవుని ప్రేమిస్తున్నామని చెప్పుకుంటున్న కుటుంబం. రెండో కుటుంబం నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నారని చెప్తున్నా ప్రేమించే కుటుంబం. దేవుణ్ణి ప్రేమిస్తున్నానా లేదా అని నీ అంతకు నువ్వు తెలుసుకోవాలి అనే దాంట్లో మొదటి అంశం ఎలా తెలియబడుతుందంటే, నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా లేదా, నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నావా లేదా అనేది నువ్వు తెలుసుకోవాలంటే మొట్టమొదటి అంశం ఏంటంటే, నీ పరిస్థితి ఎలాగున్నా సరే, నీ ఆరోగ్య పరిస్థితి ఎలాగున్నా సరే, నీ కుటుంబ పరిస్థితి ఎలాగున్నా సరే, నీ అప్పు పరిస్థితి ఎలాగున్నా సరే, ఎంత కూలు వచ్చినా సరే, ఎంత డబ్బులు వచ్చినా సరే, ఎలాంటి బంధువుల ఫంక్షన్ అయినా సరే, ఎలాంటి స్నేహితుల ఫంక్షన్ అయినా సరే, ఏమైనా సరే వాళ్ళందరినీ విడిచిపెట్టి నేను దేవుని దగ్గరికి వెళ్ళాలా, మొదటి ఇంపార్టెన్స్ నేను దేవునికి ఇవ్వాలా, ప్రార్థనకి ఇవ్వాలా, వాక్యానికి ఇవ్వాలా, చర్చికి వెళ్ళడానికి ఇవ్వాలా అని ఎవరైతే ఆ స్థితిలో దేవునికి మొదటి ఇంపార్టెన్స్ ఇస్తారో వాళ్ళు నిజంగా దేవుని ప్రేమిస్తున్నట్లు. ఎవరైతే కష్టం వచ్చినప్పుడే, రోగం వచ్చినప్పుడే, ఇబ్బంది వచ్చినప్పుడే, వ్యాధి వచ్చినప్పుడే దేవుడు ఎక్కువ గుర్తొచ్చి మిగిలిన సమయంలో పోతే పోదాం, లేకపోతే పోదాము, మన పనులు ఉంటే పనులు పోదాం, పనులు లేనప్పుడు పోదాం, దేవుని సన్నిధికి వెళ్దాం, ముందు మన పనులు చేసుకుందాం అని ఎవరైతే ఉంటారో వాళ్ళు దేవుణ్ణి నిజంగా ప్రేమించినట్లు. మొదటి అంశం అది. రెండో అంశంలో ఎలా చెప్పారంటే ఇంకా రెండు కుటుంబాలు. మొదటి రెండు కుటుంబాలు అయ్యాయి. రెండో కుటుంబాలు ఏంటంటే ఇవి రెండు కూడా యేసుక్రీస్తుని నమ్ముకున్న కుటుంబాలే. ఏంటి? యేసుక్రీస్తుని నమ్ముకున్న కుటుంబాలే ఈ రెండు కుటుంబాలు కూడా. ఈ రెండు కుటుంబాల్లో మొదటి కుటుంబం పరిస్థితి ఎలా ఉంటుంది, సెకండ్ కుటుంబం పరిస్థితి ఎలా ఉంటుందో మీకు చెప్తాను. మొదటి కుటుంబం పరిస్థితి అంటే ఆరాధన జరుగుతుందంట, అనౌన్స్మెంట్ చేస్తున్నారు. ఈరోజు ఇక్కడ ఈ ఊర్లో ఆరాధన జరుగుతుందని చెప్పేసి అనౌన్స్మెంట్ చేస్తున్నారు. ఈ మొదటి కుటుంబం ఏం చేస్తుందంటే ఆ ఆరాధన పోవడానికి, దేవుని దగ్గరికి ఆరాధన పోవడానికి వీళ్ళకి ఇష్టం లే. వీళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడ సేవకుడు ఫోన్ చేస్తే ఆరాధనకు రమ్మని చెప్తాడో, ప్రార్థనకు రమ్మని చెప్తాడో అని చెప్పేసి వాళ్ళ ఇంట్లో పిల్లలు ఉంటారు కదా, పిల్లలు ఫోన్లు ఇచ్చేసి మేము రాలేము, లేదంటే మా అమ్మ వాళ్ళు లేరు అని చెప్పేయి, మేము ఆరాధనకు రాలేము, ప్రార్థనకు రాలేము అని పిల్లలకు ఫోన్లు ఇచ్చేసి దేవుని సేవకులు ఫోన్ చేస్తే మేము రాలేమండి అని చెప్పేసి ఆరాధనకి పోకుండా, ప్రార్థన పోకుండా ఇంటి దగ్గర కూర్చొని సినిమాలు చూసుకుంటా, సీరియల్ చూసుకుంటా, వీళ్ళతో బయట ఈదుల్లో ముచ్చట్లు పెట్టుకుంటా, వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకుంటా, పనికిరాని మాటలు, పనికిమాలిన పనులు, పనికిరాని వేషాలు, వెబ్ సిరీస్లు, టీవీలు, సీరియల్ చూసుకుంటా, పనికిరాని ముచ్చట్లు చెప్పుకుంటా, వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పుకుంటా ఈదుల్లో కూర్చొని ముచ్చట్లు పెట్టుకునే రకం మొదటి కుటుంబం. రెండో కుటుంబం ఎలాంటిదంటే ఆ కుటుంబంలో వాళ్ళు ఎక్కడో దూరం నుంచి వచ్చినారంట ఆ ఊరికి. అది వాళ్ళ సొంత ఊరు కాదు, ఎక్కడో బయట ఊరిని, చాలా దూర దేశం నుంచి, దాదాపు 500-600 కిలోమీటర్ల నుంచి వచ్చారంట. ఆ ఊర్లో ఏదో పొలంలో కాపలాడడానికో, తోట కాపలాడడానికో వచ్చారంట. ఎవరంటే వాళ్ళు ఒకరికి 70 సంవత్సరాలు, భార్యాభర్త. భర్తకేమో 70 సంవత్సరాలు, భార్యకేమో 65 సంవత్సరాలు. ఈ భార్యకి లో బీపీ, జ్వరం వచ్చేస్తుంది.
అదే టైంలో సేమ్ అనౌన్స్మెంట్ ఈమె కూడా వినింది, వీళ్ళు కూడా విన్నారు, ఈ కుటుంబం కూడా. ఎవరు అక్కడ ప్రార్థన జరుగుతుందంట, ప్రార్థన రండి అని చెప్పి అనౌన్స్మెంట్ వీళ్ళు విన్నారు. ఎప్పుడైనా సరే ఆ ప్రార్థన రాత్రి కాలం పెట్టుకున్నారంట. వాళ్ళు ఎందుకు పెట్టుకున్నారో తెలియదు, రాత్రి కాలం పెట్టుకున్నారంట. ఈ మొదటి కుటుంబం ఏమో రాత్రి కాలం ఎందుకు పోతాంలే, మనకు ఎందుకు వచ్చిన రచ్చలో లేదని చెప్పేసి, మాకు పనులు ఉన్నాయని చెప్పేస్తే పోతుందని చెప్పేసి, వాళ్ళు మేము రాలేమని చెప్పేసి ఇంట్లో కూర్చొని ఆ రాత్రికాల సమయంలో టీవీలు పెట్టుకొని, సీరియల్ పెట్టుకొని, వెబ్ సీరియల్స్ పెట్టుకొని, ఆ షోలు ఈ షోలు పెట్టుకొని నవ్వుకుంటా, ఆ సీరియల్ ఈ సీరియల్ చూసుకొని ఎంజాయ్ చేసుకుంటా, బయట కూర్చొని ముచ్చట్లు పెట్టుకొని వాళ్ళతో ముచ్చట్లు పెట్టుకొని వాళ్ళతో పెట్టుకుంటారంటే ఈ మొదటి కుటుంబం. రెండో కుటుంబంలో వీళ్ళిద్దరు ముసలోళ్ళు. ఎవరు? ముసలోళ్ళు. ఒకరికేమో భార్యకేమో హెల్త్ బాగల, లో బీపీ, జ్వరం ఎక్కువగా కాస్తుంది. వాళ్ళు సేవకుడికి ప్రార్థన చేశారంట. సేవకుడు ఫోన్ చేసి చాలాసార్లు ఫోన్ చేస్తే ఆ సేవకుడు బిజీగా ఉండి లిఫ్ట్ చేయాల, ఫోన్ ఎత్తలా, ఎక్కడో ఉన్నాడు పాపం. తర్వాత ఫోన్ చేసినాడు, ఏమయ్యా ఎన్నిసార్లు ఫోన్ చేశారు ఏమని అడిగితే, అదే మేము వస్తున్నాము, ఇక్కడ వెహికల్స్ మీరు ఏమన్నా అరేంజ్మెంట్ చేసినారా మేము ఆరాధన రావడానికి, లేదా మేము ఇట్లే వచ్చేయడానికి మీరు ఏ విషయం చెప్తారనే ఫోన్ చేసినామని చెప్పారంట. చెప్తే ఆ పాస్టర్ గారు అంటే, అయ్యో వెహికల్స్ మేమేమీ అరేంజ్ చేయలేదండి అని చెప్తే, అవును ఆ మాట కోసం మేము ఎదురు చూస్తున్నాం, ఏదో ఒక విధంగా మేము పట్టుకొని వచ్చేస్తాము అని చెప్పేసి ఆ ఇద్దరు ముసలోళ్ళు, అనారోగ్యంతో బాధపడుతున్న ముసలోళ్ళు, ఎక్కడో వాళ్ళు ఏం కష్టపడ్డారో ఎట్టపడినారో తెలుసు, ఆరాధనకి వెళ్ళిపోయారంట, ఆ ప్రార్థనకి వెళ్ళిపోయారు. ఆ ప్రార్థన దాదాపు అర్ధరాత్రి వరకు జరిగింది, 11, 10, 12 వరకు జరిగింది, బాగా జరిగింది. జరిగిన తర్వాత ఆ ఊరి నుంచి మళ్ళీ రావాలా, దాదాపు 20 కిలోమీటర్లు వాళ్ళ ఇంటికి రావాలా, ఆ తోటలో వాళ్ళు పని చేస్తున్న తోటలోకి రావాలా. ఆ అర్ధరాత్రి వాళ్ళకి బండ్లు ఏమీ లేవు, ఏ సౌకర్యం లేదు, బస్సు సౌకర్యం లేదు, లారీలు లేవు, బస్సులు లేవు, ఏమీ లేవు. అయినా సరే వాళ్ళు అక్కడ తట్టాడుతుంటే, అక్కడ ఎలా పోవాలో తెలియకుండా ఉంటే, అక్కడ ఉన్న ఒక వ్యక్తి వచ్చి, అమ్మా ఏంటంటే ఇట్లా మేము ఆరాధనకు వచ్చామయ్యా, ఆరాధనకు వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నాము, ఏదన్నా వస్తే వెళ్ళిపోతాము అని అన్నారంట. అక్కడ ఒక అతను వండుకొని ఆ కుటుంబాన్ని, సరే నేను వదులుతాను అని చెప్పేసి ఆ కుటుంబాన్ని తీసుకొని క్షేమంగా వాళ్ళ ఇంట్లో పెట్టడంట. మరుసటి రోజు ఉదయం ఆ సేవకుడు వచ్చి, అమ్మా మీరు ఎట్లా వచ్చారు ఏంటి అని అడిగారంట ఆ కుటుంబాన్ని. అయ్యా మేము ఇట్లా సాయంత్రం బయలుదేరినప్పుడు ఏ బండి మాకు దొరకలేదు, మేము సాయంత్రం ఎట్లా ఆటోలు పట్టుకొని బస్సులు పట్టుకొని ఎట్టగొట్టు వచ్చేసినాము, కానీ రాత్రి చాలా కష్టం అయిపోయిందయ్యా, రాత్రి అసలు ఏం బండ్లు దొరకలేదు, గంట వరకు బండ్లు దొరకలేదు, తర్వాత వచ్చేసినాము. తర్వాత ఏమికి హెల్త్ బాగాలేకుంటే మళ్ళీ ఆ రాత్రి అంతా నీరసంతో పడిపోయింది, ఏమికి హెల్త్ బాగలేదు, లో బీపీ, అప్పటికే జ్వరం ఎక్కువ వస్తుంది అని చెప్పినాడంట. మరి ఇంత లో బీపీ ఇట్లా ఉంటే మీరు ఇంత ముసలోళ్ళు ఆ చలిలో మీరు ఎందుకు ఇంత రావాల్సిన అవసరం ఏముంది, మీకు ఆరోగ్యం బాగలేదు కదా, ఎందుకు మీరు అంత కష్టపడి ఆ రాత్రిలో, పొద్దున్నైతే బస్సులో పడి మీకు ఉంటాయి కదా, ఇంత రాత్రిలో మీరు ఎందుకు ఇంత కష్టపడి ఇంత ప్రయాసపడి దేవుని సన్నిధికి ఎందుకు వచ్చినారు, రేపు పొద్దున్న రావచ్చు కదా, దేవుడు మీ స్థితి గురించి దేవుడికి తెలియదా, మీరు ముసలోళ్ళని దేవుడికి తెలియదా, మీకు ఆరోగ్యం బాగలేదని దేవుడికి తెలియదా, ఆ చలిలో మీరు ఉండలేదని దేవుడికి తెలియదా, మీకు రావడానికి పోవడానికి ఏ వాహన సౌకర్యం లేదని దేవుడికి తెలియదా, అయినా సరే మీరు ఎందుకు ఇంత కష్టపడి ఇంత ప్రయాసపడి దేవునికి వచ్చారంటే, అయ్యా దేవుడు అంటే మాకు ఎంత ప్రేమ, మాకు బండ్లు ఉండని ఉండకపోని, మాకు బండ్లు దొరకపోని, మాకు ఆరోగ్యం ఎలాగున్నా పర్లే, మేము అనారోగ్యం పాలైనా పర్లేదు, మా వయసు ఎంతైనా పర్లే, మేము దేవుని వాక్యం వినాలయ్యా, దేవుడి సన్నిధిలో ఉండాలయ్యా, దేవుడి సన్నిధి మాకుంటే చాలు, ఈ రోగాల గురించి, ఈ వ్యాధుల గురించి, ఈ టైం గురించి, ఈ వాహనాల గురించి మేము పట్టించుకోం, కావాలంటే అక్కడి నుంచి కావాలంటే నడుచుకొని వచ్చేస్తామయ్యా, మాకు ఇబ్బంది లేదు అని చెప్పారంట. చెప్పగానే ఆ సేవకుడికి కళ్ళంట నీళ్ళు, 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు, దేవుడు అంటే ఎంత ప్రేమ, వీళ్ళకి ఎంత అనారోగ్యం ఉన్నా, వాహన సౌకర్యం లేకపోయినా, ముసలోళ్ళైనా సరే దేవుని కోసం ఎంత ప్రయాసపడుతున్నారు, కావాలంటే మేము నడుచుకొని వచ్చేస్తామయ్యా, మాకు వాహనాలు ఏవి లేకపోతే మేము దేవుని దగ్గరికి నడుచుకొని వచ్చేస్తాము, మాకు దేవుని సన్నిధిలో మేము ఉండాలని ఎంతో ఆశపడుతున్నామయ్యా, దేవుని మాటలు మేము వినాలని, దేవుని సన్నిధిలో మేము ఉండాలని ఎంతో ఆశపడుతున్నామయ్యా అంటే, అప్పుడు ఆ పాస్టర్ చెప్తున్నట, మీరమ్మ నిజంగా దేవుని ప్రేమించే కుటుంబం అంటే. ఆ మొదటి కుటుంబంలో ఉన్న వ్యక్తులేమో యవ్వన కాలంలో ఉన్నారు, భార్యాభర్తకు ఉంటే 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఉంటాయి, పిల్లలు కూడా మంచి యవ్వనంలో ఉన్నారు, 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు ఉంటాయి. వీళ్ళు ఎంత యవ్వన కాలంలో ఉన్నా, మంచి ఆరోగ్యంలో ఉన్నా,
వీళ్ళకి బండ్లు ఉన్నా, వాహన సౌకర్యాలు ఉన్నా, ఆటోలు ఉన్నా సరే రాత్రి మనం ఎందుకులో పోయేది, ఇక్కడ కూర్చుందామని చెప్పేసి దేవుని సన్నిధికి రాకుండా, ప్రార్థన రాకుండా ఇంట్లో కూర్చొని సినిమాలు సీరియళ్ళు చూసుకుంటా, బయట ఈదుల్లో కూర్చొని ఆల్తీలతో ముచ్చట్లు పెట్టుకుంటా, ఇక్కికలు నవ్వుకుంటా, పక్కపక్కలు నవ్వుకుంటూ ఉన్నారంట ఎవరో మొదటి కుటుంబం. రెండో కుటుంబం ఏమో ముసలోళ్ళు, అనారోగ్యమే బాగలేదు, వాళ్ళకి ఏ వాహనాలు లేవు, పోవడానికి రావడానికి ఎలా పోవాలి ఎలా రావాలో కూడా తెలియదు, ఆరోగ్య పరిస్థితి కూడా బాగలేదు. కానీ నేను ఖచ్చితంగా దేవుని సన్నిధిలో ఉండాలా, మాకు వాహనాలు దొరికినా దొరకపోయినా, మా ఆరోగ్యం బాగున్నా బాగలేకపోయినా, మేము ఎలాగున్నా సరే, మేము కాళ్ళు నడుచుకొని అయినా సరే దేవుని సన్నిధి పోతాము, మేము దేవుని సన్నిధిలో ఉండాలా, దేవుని మాటలు వినాలా అని ఆ కుటుంబం అనుకొని దేవుని సన్నిధిలో అనుకుందంట. ఈ మొదటి కుటుంబం ఏమో దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెప్పుకుంటున్న కుటుంబం మాత్రమే. రెండో కుటుంబం ఏమో దేవుణ్ణి నిజంగా ప్రేమిస్తున్న కుటుంబం. నువ్వు దేవుని నిజంగా ప్రేమిస్తున్నావా లేదా అని నీకు ఎప్పుడు తెలియబడుతుంది, నువ్వు ఎప్పుడు తెలుసుకుంటావు అంటే రెండో అంశము, నీ పరిస్థితి ఎలాగున్నా సరే, నీ వయస్సు ఎలాగున్నా సరే, నీ ఆరోగ్య పరిస్థితి ఎలాగున్నా సరే, దేవుని ప్రార్థన జరుగుతుంది, దేవుని ఆరాధన జరుగుతుంది, దేవుని సభ జరుగుతుంది అని నీకు తెలిసిన వెంటనే నీ పనులన్నీ పక్కన పెట్టి, నీ ఆరోగ్యం అంతా పక్కన పెట్టి, నీ సౌకర్యాలన్నీ పక్కన పెట్టేసి ఆ సభలకు నేను వెళ్ళాలా, ఆ ప్రార్థనకు నేను వెళ్ళాలా, ఆ ఆరాధనలో నేను ఉండాలా, దేవుని మాటలు నేను వినాలా, దేవుని గురించి తెలుసుకోవాలా అని ఎవరైతే ఆ తాపత్రంతో, ఆ తాకోరికతో ఎవరైతే దేవుని సన్నిధికి వెళ్తారో వాళ్ళు నిజంగా దేవుని ప్రేమిస్తున్నట్లు. ఎవరైతే మనకు సౌకర్యాలు లేవులే, ఈ టైంలో ఏం పోతాంలే, ఆడిపోయి ఏం చేసేదిలే, ఇక్కడ మనం కూర్చొని సీరియల్ చూసుకుందాం, సినిమాలు చూసుకుందాం, బయట కూర్చొని ముచ్చట్లు పెట్టుకుందాం, వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకుందాం అని ఎవరైతే ఉండిపోతారో వాళ్ళు యేసుక్రీస్తుని నమ్ముకున్న దేవుణ్ణి ప్రేమించినట్లే. రెండు అంశముల గురించి మీకు చెప్పా, 4 కుటుంబాలని మీ ఎదుటి పెట్టా. మొదటి అంశంలో ఒక కుటుంబం ఏమో వాళ్ళ కష్టాలు, బాధలు, రోగాలు వచ్చినప్పుడు మాత్రమే దేవుడు బాగా గుర్తు చేస్తాడు, ప్రార్థనలు బాగా గుర్తు చేస్తారు, దేవుని సేవకులు పిలిపించుకుంటారు, ప్రార్థన చేసుకుంటారు, చర్చికి వెళ్ళిపోతారు. ఎందుకు? చర్చికి పోతే మళ్ళీ రోగాలు వచ్చేస్తాయి, ఈ రోగాలు పోవేమో, చర్చికి పోతే ఈ కష్టాలు పోవేమో, చర్చికి పోతే ఈ అప్పులు తీరవేమో, వాళ్ళకి ఏదో కష్టం పోవాలని, రోగం పోవాలని, అప్పు పోవాలని చెప్పి దేవుని దగ్గర పోతారు తప్ప వాళ్ళకి నిజంగా దేవుని మీద అంటే ప్రేమ ఉండదు, ఏమి ఉండదు. వాళ్ళకి ఏ కష్టం, ఏ రోగం, ఏ నష్టం, ఏ రోగం లేకపోతే పోతే పోదాం, లేకపోతే లేదు, మన పనులు మనం చూసుకుని తర్వాత పోదాం అనుకునే రకం మొదటి కుటుంబం. అయితే నిజంగా దేవుని ప్రేమించే కుటుంబం ఏదంటే వాళ్ళకి ఎంత అనారోగ్య సమస్యలు ఉన్నా సరే, తమ కుటుంబ పరిస్థితి ఎలాగున్నా సరే, తమ అప్పు ఎంత ఉన్నా సరే, ఆర్థిక పరిస్థితి ఎలాగున్నా సరే, పిల్లల పరిస్థితి ఎలాగున్నా సరే, ఎంత డబ్బులు వచ్చే పని ఉన్నా సరే, ఎలాంటి ప్రోగ్రాం ఉన్నా సరే, ఎలాంటి ఫంక్షన్ ఉన్నా సరే, దేవుని సన్నిధి అంటే దేవుని సన్నిధి అంతా అన్నీ వదిలేసి నేను దేవుని సన్నిధిలో ఉండాలా, ప్రార్థనలో ఉండాలా, ఆరాధనలో ఉండాలా, చర్చిలో ఉండాలా, వాక్యం వినాలా, వాక్యం చూడాలా, వాక్యం చదవాలనే ఈ ఉద్దేశం కలిగిన వాళ్ళు దేవుని నిజంగా ప్రేమిస్తున్న కుటుంబం. రెండో అంశం ఏంటంటే పరిస్థితి ఎలాగున్నా సరే, వయసు ఎలాగున్నా సరే, ఆరోగ్యం ఎలాగున్నా సరే, దేవునికి సంబంధించింది ఏదైనా జరుగుతుందంటే అన్నీ పక్కన పెట్టి, వాళ్ళ సౌకర్యాలని పక్కన పెట్టి, ఎలాంటి పరిస్థితులైనా పక్కన పెట్టి దేవుని సన్నిధికి ఎవరు వెళ్తారో వాళ్ళు నిజంగా దేవుని ప్రేమిస్తున్నట్లు. అలా కాకుండా మన సౌకర్యాలు వెళ్ళి మనమేం పోతాము, మనకు పనులు ఉండాలి మనమేం పోతాము, మనని వాళ్ళకి పోకుండా సీరియల్ చూసుకుందాం, సినిమాలు చూసుకుందాం, మనకు సీరియల్ వెళ్ళిపోతాయి, సినిమాలు వెళ్ళిపోతాయి, బయట ముచ్చట్లు వెళ్ళిపోతాయి, పిల్లల ఫంక్షన్లు అయిపోతాయి, ఫ్రెండ్స్ పార్టీలు వెళ్ళిపోతాయి అని చెప్పేసి ఎవరైతే దేవుని సన్నిధిలో గడపకుండా ఈ లోకంలో గడుపుతారో వాళ్ళు నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నట్టే కాదు. ఇప్పుడు మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి, మీరు నిజంగానే దేవుని ప్రేమిస్తున్నారా అనేది మీరు పరీక్షించుకోండి. దేవుణ్ణి ప్రేమిస్తే నీ ఆరోగ్యాన్ని నువ్వు లెక్క చేయవు, నీ ఆర్థిక పరిస్థితిని నువ్వు లెక్క చేయవు, నీ కుటుంబ పరిస్థితిని లెక్క చేయవు, ఎంత కూలైనా సరే నువ్వు లెక్క చేయవు, ఎన్ని పనులైనా సరే లెక్క చేయవు, ఎలాంటి పార్టీలైనా లెక్క చేయవు, ఎలాంటి ఫంక్షన్లైనా లెక్క చేయవు. ఫస్ట్ నేను దేవుడి దగ్గరికి వెళ్ళాలా, ప్రార్థనకి వెళ్ళాలా, ఆరాధన చేసుకోవాలా, ప్రార్థన చేసుకోవాలా, వాక్యం వినాలా, చర్చికి వెళ్ళాలనే
మనస్సు నీకుంటుంది. దేవుణ్ణి ప్రేమించే మనసు నీకు లేదంటే నీకు రోగం వచ్చినప్పుడే పాస్టర్ గుర్తొస్తాడు, వ్యాధి వచ్చినప్పుడే ప్రార్థన గుర్తొస్తుంది, కష్టం వచ్చినప్పుడే నీకు చర్చ్ గుర్తొస్తుంది. నీ కూలి పని ఉన్నా నీకు చర్చ్ గుర్తురాదు. ఆదివారము నీకు ఇంటి పనులు పొలం పనులు ఉన్నా నీకు చర్చ్ గుర్తురాదు. ఆదివారం ఏ పార్టీలో ఫ్రెండ్స్తో షికారులో ఉన్నా, వేరే బంధువులింట్లో ఫంక్షన్లు ఉన్నా, ఊర్లో ఏమన్నా జాతరలో తిరణాల్లో ఫంక్షన్ ఉన్నా నీకు ఆదివారం చర్చ్ గుర్తురాదు, ప్రార్థన గుర్తురాదు, వాక్యం కూడా గుర్తురాదు. నువ్వు దేవుని యందు నీకు ప్రేమ లేకపోతే. రెండోదిగా నీకు దేవుని యందు ప్రేమ ఉంటే నీ పరిస్థితి, నీ ఆరోగ్య పరిస్థితి, నీ వయస్సు, నీ సౌకర్యాలు ఎలాగున్నా సరే దేవుని సన్నిధికి నేను వెళ్ళాలా, దేవుని సన్నిధిలో నేను కలపడాలా, దేవుని మాటలు నేను వినాలా, ప్రార్థనలో నేను ఉండాలా అనే మనస్సు నీకు ఉంటుంది. దానికోసం నువ్వు పరిస్థితులను పక్కన పెడతావు, ఆరోగ్యాన్ని పక్కన పెడతావు, సౌకర్యాలను పక్కన పెడతావు, అన్నింటిని పక్కన పెట్టి దేవుని దగ్గర నేను ఉండాలనే మనసుతో నువ్వు దేవుని దగ్గర ఉంటావు దేవుని నిజంగా ప్రేమిస్తే. అదే నువ్వు దేవుని నిజంగా ప్రేమించట్లేదంటే మనకు సౌకర్యాలు లేవు కాబట్టి, మనం వెళ్ళలేం కాబట్టి, మనకు సీరియల్ పోతాయి కాబట్టి, మనం సినిమాలు చూడాలి కాబట్టి, మనం షోలు చూడాలి కాబట్టి, మన ఫ్రెండ్స్తో ముచ్చట్లు పెట్టుకోవాలి కాబట్టి, ఇరుగు వాళ్ళతో ముచ్చట్లు పెట్టాలి కాబట్టి అక్కడికి ఏం పోతాంలే, సౌకర్యాలు ఉన్నప్పుడే పోదాము, ఆరోగ్యం బాగున్నప్పుడే పోదాము, అన్నీ బాగున్నప్పుడే పోదాము, మనకు సీరియల్ లేనప్పుడే పోదాము, సినిమాలు లేనప్పుడే పోదాము, బంధువుల్లో ఇంట్లో ఫంక్షన్ లేనప్పుడు, ఫ్రెండ్స్ ఇంట్లో ఫంక్షన్ లేనప్పుడు, మనకు తీరిగ్గా ఖాళీగా అన్నీ అసలు తీసుకొని ఖాళీగా బోర్ కొట్టేటప్పుడు అక్కడ పోదాము అనే ఎవరైతే ఉంటారో వాళ్ళు దేవుణ్ణి ప్రేమించినట్లు. దేవుణ్ణి ప్రేమిస్తే ఎలాంటివి జరుగుతాయో మీకు చెప్పా. ఎలాంటివి జరుగుతాయి? దేవుడే సమస్తాన్ని వాళ్ళ కోసం సమకూర్చేస్తాడు. వీళ్ళేం కష్టపడకపోయినా, వీళ్ళేం ప్రయాసపడకపోయినా దేవుడే సమస్తాన్ని వీళ్ళకి కావాల్సిన దేవుడే సమకూరుస్తాడు. రెండోదిగా వీళ్ళని ఐశ్వర్యవంతులుగా, ఏ లోటు లేని వారిగా నింపుతాడు అని చెప్పినాం కదా. దేవుని ప్రేమించిన వాళ్ళకి అది జరుగుతుంది. మరి దేవుని ప్రేమించిన వాళ్ళకి 2 అంశంలు చెప్పా కదా. నువ్వు నిజంగా దేవుని ప్రేమిస్తున్నావా లేదా అనే అంశంలో ఒక కుటుంబం ఏమో దేవుని ప్రేమించిన కుటుంబం ఎలా ఉంటుందో చెప్పా, ఒక కుటుంబం ఏమో దేవుని ప్రేమించిన కుటుంబం ఎలా ఉంటుందో చెప్పా. దేవుని ప్రేమించిన వాళ్ళకి ఏం జరుగుతుందో చెప్పా. దేవుని ప్రేమించిన వాళ్ళకి ఏం జరుగుతుందో కూడా చెప్పాలి కదా. చూద్దాం, అది చెప్పేసి ముగించేద్దాం. సామెతలు 1వ అధ్యాయం 23వ వచనం నుంచి నేను చదువుతాను, మీరు వినండి. నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించదును, నా ఉపదేశం మీకు తెలుపుదును. నేను పిలువగా మీరు వినకపోతిరి, నా చేయి చాపగా ఎవరినూ లక్ష్య పెట్టకపోయిరి. నేను చెప్పిన బోధ ఏమియూ మీరు వినక త్రోసివేసితిరి. నేను గద్దింపగా లోబడకపోతిరి. కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వెదను, మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యం చేసేదను. భయము మీ మీదకు తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయము కలిగినప్పుడు, మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము చేసేదను. అప్పుడు వారు నన్ను గూర్చి మొరపెట్టుదురు కానీ నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును. నన్ను శ్రద్ధగా వెతుకుదురు కానీ నేను వారికి కనబడుకుందును. జ్ఞానము వారికి అసహ్యమాయను, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వారికి ఇష్టము లేకపోయాను. నా ఆలోచన వారు వినలేకపోయిరి, నా గద్దింపును వారు కేవలం తృణీకరించిరి. కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలము అనుభవించెదరు. దేవుణ్ణి ప్రేమించిన వాళ్ళకి ఏం జరుగుతుందో ఇక్కడ రాయబడింది. ఏం రాయబడిందంటే, ఆ దేవుణ్ణి ప్రేమించిన వాళ్ళని దేవుడు గద్దించినట్ట. రే, చర్చికి రాకుండా ఎక్కడికి రా, ఆదివారం ఏం కూలి పనులు అంటున్నావు, ఇంటి పనులు అంటున్నావు, పొలం పనులు అంటున్నావు, ఇది ఆదివారం రా, చర్చికి రావాలా. పొలం పనులు కాదు, కూలి పనులు కాదు, ఫంక్షన్లు కాదు, పార్టీలు కాదు, ఇంటి పనులు కాదు, పొలం పనులు కాదు, చర్చికి వా ఆదివారం అంటే ఇల్లు పట్టించుకోలేదంటే చెప్తారులే పదాంలే అనుకున్నారంట. హే, ప్రార్థన చేయాల్సిన టైం రా, ఇది ప్రార్థన చేయి, పొద్దున్న ప్రార్థన చేయి, సాయంత్రం చేయి, రాత్రి చేయంటే పనులు లేలే, ఇప్పుడేం చేస్తాము, పనులు లేనప్పుడు ప్రార్థన చేసుకుందాలే అన్నారంట. రే, వాక్యం రా, వాక్యం చదవండి రా, వాక్యం రా అంటే ఏం వాక్యం అంటారులే, సీరియల్ కొంచెంసేపు చూద్దామా, సినిమాలు కొంచెంసేపు చూద్దామా, వాళ్ళతో కొంచెంసేపు ఫోన్లు మాట్లాడుకుందాం, వీళ్ళతో కొంచెం ఫోన్లు మాట్లాడుకుందాం, బయట ముచ్చట్లు పెట్టుకుందాం, వీళ్ళు ముచ్చట్లు పెట్టుకుందాం అన్నంట.
ఆదివారం వచ్చినప్పుడు చర్చికి వెళ్ళండిరా అని దేవుడు, చర్చికి రాండ్రా అని దేవుడు హెచ్చరించినప్పుడు వీళ్ళు పట్టించుకోలేదంట. ప్రార్థన చేయాల్సిన సమయంలో ప్రార్థన చేయండి అంటే వీళ్ళు పట్టించుకోలేదంట, వాళ్ళు పండుగ చేసుకున్నారంట. వాక్యం చదవాల్సిన సమయంలో వాక్యం చదవరా, వాక్యం వినాల్సిన సమయంలో వాక్యం వినరా, కుటుంబ ప్రార్థన సమయంలో కుటుంబ ప్రార్థన చేయాలంటే మాకు అవసరం లేదు, మేము సినిమాలు చూసుకుంటాం, సీరియల్ చూసుకుంటాం, బయట కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటాం అని దేవుడు గద్దిస్తుంటే, దేవుడు హెచ్చరిస్తుంటే వీళ్ళు పట్టించుకోవట్లేదంట. దేవుడు ఎవరిని గద్దిస్తాడని చెప్పాడు ఫస్ట్లో? ఎవరినైతే ప్రేమిస్తుంటాడో, ఎవరైతే చెడిపోతుంటారో, ఎవరైతే నష్టపోయే మార్గంలో వెళ్తుంటారో వాళ్ళనే గద్దిస్తాడు. అలాగే దేవుడు వీళ్ళని గద్దించాడంట. అరే చర్చికి రాకపోతే వీళ్ళు చెడిపోతారు, నష్టపోతారు, కష్టంలో దుఃఖంలో పడిపోతారు, వ్యాధుల్లో రోగాల్లో నష్టాల్లో పడిపోతారు, చర్చికి రాకపోతే చాలా సమస్యలు వస్తాయి, సాతాన్ని పట్టుకొని వెళ్ళిపోతాడని దేవుడు ఆలోచించుకొని వాళ్ళ మీద ప్రేమతో గద్దిస్తే వీళ్ళు పట్టించుకోలేదంట. ప్రార్థన చేయకపోతే వీళ్ళ అవసరాలు తీర్చబడవు, సాతాను వీళ్ళని లాక్కొని వెళ్ళిపోతాడు, వీళ్ళు పరిశుద్ధంగా బ్రతకలేరు, ప్రార్థనలో దేవుని వేడుకోవాలా అని దేవుడు ప్రార్థన చేయాలంటే వీళ్ళు పట్టించుకోవట్లేదంట. వాక్యం చదవండిరా, వాక్యం చదవకుండా సినిమాలు సీరియల్ చూసుకుంటా అంటే ఆ సినిమాలు సీరియల్ ఉంటే ఆ పాపిస్ట్ వాటిని చూసి ప్రేమ వ్యవహారాల్లో మునిగిపోతారు, గొడవలు కొట్టాట్లు వస్తాయి, వాళ్ళ జీవితాలను అపవిత్రం చేసుకుంటారు, తాగుళ్ళకి వాటికి వీటికి బానిస అయిపోయి నాశనం అయిపోతారు అని చెప్పేసి ఆ సినిమాలు సీరియల్ వద్దురా, వాక్యాన్ని చదవండి, వాక్యాన్ని వినండి, కుటుంబ ప్రార్థన ఉండాలంటే వీళ్ళు పట్టించుకోలేదంట. వీళ్ళ పాటికి వీళ్ళు ఆదివారం చర్చి పోకుండా కూలి పనులు, ఇంటి పనులు, పొలం పనులు, ఫ్రెండ్స్, ఫంక్షన్లు, పార్టీలు అనుకుంటా పోయినారంట. ప్రార్థన చేసుకోకుండా ఇంటి పనులు, ఆ పనులు, ఈ పనులు చేసుకున్నారంట. వాక్యంలో వినకుండా, వాక్యం చూడకుండా సినిమాలు సీరియళ్ళు అవి ఇవి వాళ్ళతో ముచ్చట్లు వీళ్ళతో ముచ్చట్లు పెట్టుకున్నారంట. ఇలాంటి వాళ్ళకి శ్రమలు వచ్చాయంట, కష్టాలు వచ్చాయంట, రోగాలు వచ్చాయంట, బాధలు వచ్చాయంట, ఇబ్బందులు వచ్చాయంట, అప్పులు వచ్చాయంట, సమస్యలు వచ్చాయంట, భయంకరమైన పరిస్థితులు వచ్చేసినప్పుడు వీళ్ళు ఇప్పుడు మొదలుపెడుతున్నారంట. కష్టాలు వచ్చినప్పుడు ప్రభు మాకు కష్టం వచ్చేసింది, ప్రభు మాకు రోగం వచ్చేసింది, ప్రభు మాకు అప్పు వచ్చేసింది, ప్రభు ఈ భయంకరమైన శ్రమ వచ్చేసింది, ప్రభు మా పిల్లల జీవితంలో నాకు కష్టం వచ్చేసింది, నువ్వు చూడు ప్రభు అంటే యేసు అంటే హీగా నవ్వుతానంట. వీళ్ళు కష్టపడతా అంటే, వీళ్ళకి రోగాలు వచ్చేసింటే, వీళ్ళకి బాధలు వచ్చేసింటే, వీళ్ళకి ఇబ్బందులు వచ్చేసింటే దేవుడు చూసి నవ్వుతానంట వాళ్ళని. రాయబడిన మాట ఏమని? మొదటగా మీకు అపాయం వచ్చినప్పుడు నేను మిమ్మల్ని చూసి నవ్వుతాను. ఎవరిని? ఇదంతా రాయబడింది దేవుణ్ణి ప్రేమించిన వాళ్ళకి. ఇంతకుముందు చెప్పాను కదా వాళ్ళకి. వీళ్ళకి అపాయం వచ్చినప్పుడు మామూలుగా ఏం చేస్తాడు దేవుడు? ఏదైనా ఆపద వస్తే ఏం చేయాలి దేవుడు అంటే? కాపాడాలి కదా. వీడికే అపాయం వచ్చింది, ఇదికే ఏదో ఇబ్బందులు పడిపోయినావు, నువ్వేం చేస్తావు? అగ్గి పట్టుకుంటుంటే కాపాడుతావు కదా. కానీ వాళ్ళకి అపాయం వస్తే దేవుడు నవ్వుతాంట. ఆహా జరగని అంటే జరగల అని నవ్వుతానంట. కింద మీకు భయం వచ్చినప్పుడు నేను అపహాస్యం చేసేదను. అంటే ఏదో తెలియని భయం పుట్టే పరిస్థితులు వచ్చేసాయంట. అది పిల్లల పరిస్థితుల్లో కావచ్చు, కుటుంబ పరిస్థితుల్లో కావచ్చు, భార్యాభర్తల మధ్య కావచ్చు, మరి ఏ పరిస్థితుల్లోనూ వీళ్ళకి భయం వచ్చేసిందంట. భయం వచ్చేసి దేవుడు హాయిగా ఆహా ఓహో అని చెప్పేసి వాళ్ళని చూసి నవ్వుతానంట వీళ్ళు భయపడుతుంటే. మళ్ళా సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయం కలిగినప్పుడు, మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యం చేస్తాను. వాళ్ళకు రోగాలు బాధలు కష్టాలు ఇబ్బందులు వచ్చినప్పుడు దేవుడు వాళ్ళని చూసి నవ్వుతాడంట. వాళ్ళు ఇడిపించడంట, నవ్వుతాడంట. వారు నన్ను గూర్చి మొరపెట్టుదురు కానీ నేను ప్రత్యుత్తరం ఏకొందును. అలాంటి సమయంలో దేవుని ప్రార్థన చేస్తారంట, ఏడుస్తారంట, పాస్టర్ దగ్గర ప్రార్థన చేసుకుంటారంట, పెద్ద పెద్ద దైవసేవల దగ్గర ప్రార్థన చేసుకుంటారు, చర్చికి పోతారంట, అది చూసుకుంటారు, అవి చేస్తారంట, ఇవి చేస్తారంట. దేవుడు అస్సలు ఏంటంట వాళ్ళ ప్రార్థన అస్సలు పట్టించుకోడంట. నన్ను శ్రద్ధగా వెతుకుతుంది కానీ నేను కనబడుకుందును. అప్పుడు బాగా ప్రార్థన చేస్తారంట, అప్పుడు బాగా వాక్యం చదువుతారంట, అప్పుడు బాగా వాక్యం వింటారంట. ఇలా కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు శ్రద్ధగా పెడతారంట. కానీ దేవుడు అస్సలు వింటంట. ఏం ప్రభా ఎందుకు నువ్వు మేము ఇంత కష్టంలో ఉంటే, ఇంత ఆపదలో ఉంటే మమ్మల్ని కాపాడలేదు ఎందుకు? ఇంత భయంకరమైన పరిస్థితి, ఇంత భయంతో బతుకుంటే నువ్వు ఎందుకు మమ్మల్ని కాపాడకుండా నవ్వుతాంట మమ్మల్ని చూసి? మాకు ఇట్లా రోగాలు కష్టాలు దుఃఖాలు వచ్చినప్పుడు నువ్వెందుకు మమ్మల్ని బాగు చేయలేదు? రోగాల నుంచి బాగు చేయలేదు ఎందుకు? మా రోగాలు పోగొట్టలేదు ఎందుకు? మా సమస్యలు పోగొట్టలేదు ఎందుకు? మా సమస్యలు పోగొట్టకుండా మమ్మల్ని ఇంకా ఇలాగ రోగాల్లోనే కష్టాల్లోనే బాధల్లోనే మేము పడిపోయి ఉంటే మమ్మల్ని అసలు నువ్వు ఎందుకు పట్టించుకోవట్లేదయ్యా? మేము ఇప్పుడు ప్రార్థన చేస్తుంటే ఎందుకు మాకు సమాధానం ఇవ్వట్లేదు? మేము ఎంతగా ప్రార్థన చేస్తున్నా ఎందుకు మాకు ఈ రోగాలు పోవట్లేదు? ఎందుకు ఈ సమస్యలు పోవట్లేదు? మేము వాక్యం చదువుతున్నా, వాక్యం వింటున్నా, ఎందుకు మాకు పోవట్లేదు అంటే దేవుడు అంటాడంట, నేను పిలిచినప్పుడు మీరు పట్టించుకోవాలి. నేను గద్దించిన ఆ రోజు, ఏయ్ కూలి పని కాదు, ఇంటి పని కాదు, పొలం పని కాదు, ఈరోజు ఆదివారము
చర్చికి రాకుండా ఏం పనులని నేను గద్దించిన, ఆ రోజు నువ్వు నా మాట విన్నావా? ఇది ప్రార్థన చేసుకోవాల్సిన సమయం. ప్రార్థన చేసుకోవాల్సిన సమయంలో పనులు చేసుకుంటాం, ప్రార్థన చేసుకుంటే విన్నావు ఆ రోజు? ఇది వాక్యం చదువుకోవాల్సిన సమయం, వాక్యం వినాల్సిన సమయం, కుటుంబ ప్రార్థనలో ఉండాల్సిన సమయం. సీరియల్ వద్దు, సినిమాలు వద్దు, పక్కన ఆలోచనల మాటలొద్దు, ముచ్చట్లొద్దు అంటే విన్నావా? ఇలాగా నీకేమో చర్చికి రావడం నీకు ఇష్టంలే, ప్రార్థన చేయడం నీకు ఇష్టంలే, వాక్యం చదువుకోవడం నీకు ఇష్టంలే, నీ కూలి పనులు డబ్బులు, నీ కూలి పనులు, నీ ఇంటి పనులు, నీ పొలం పనులు, ఫ్రెండ్స్తో పార్టీలు, బంధువుల ఇంట్లో షికార్లు, ఫంక్షన్లు, అవి నీకు కావాలా? నీకు ప్రార్థన అవసరంలే, పనులు నీకు కావాలా? నీకు వాక్యం అవసరంలే, సీరియల్ సినిమాలు కావాలా? అవన్నీ నీకు అవసరము, నీకు దేవుడు అవసరంలే. నీకు కష్టంలో వచ్చినప్పుడు మాత్రమే నీకు దేవుడు కావాలా. అందుకే నీకు కష్టంలో వచ్చినప్పుడు నేను కూడా నవ్వుతాను. ఎందుకు? నన్ను నిజంగా ప్రేమించే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి నేను సమస్తము సమకూడేలాగా జరిగేలాగా నేను చేస్తాను. వాళ్ళకి ఏ లోటు లేకుండా ఐశ్వర్యంగా వాళ్ళని మార్చడానికి నేను వాళ్ళ కోసం వెళ్తాను. నీ కోసం నేను ఎందుకు రావాలా? నేను పిలిచినప్పుడు నువ్వు పలకలా కదా, నేను గద్దించినప్పుడు నువ్వు అసలు లెక్క పెట్టలే కదా నన్ను. నీకు అన్నీ ఉన్నాయని చెప్పేసి, నీకు ఏ కొదువు లేదని చెప్పేసి, నీకు ఆరోగ్యం బాగుందని, అన్ని అవసరాలు తీర్చే ఏమీ అవసరం లేదని, అన్నీ బాగున్నాయని చెప్పేసి నేను పిలిచినప్పుడు నువ్వు నన్ను పట్టించుకోలే కదా, నీకు గద్దిస్తే నువ్వు నన్ను పట్టించుకోలే కదా. ఇప్పుడు నీకు అపాయం వచ్చినప్పుడు నేను ఎందుకు చూడాలా? నీకు కష్టం వచ్చినప్పుడు నేను ఎందుకు పట్టించుకోవాలా? నేను గద్దించినప్పుడు పట్టించుకున్న వాళ్ళు ఉన్నారు అక్కడ. నా కోసం అన్నీ విడిచిపెట్టి నా కోసం వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎంత డబ్బులైనా సరే, ఎంత పని ఉన్నా సరే, ఎంత పార్టీ అయినా, ఎంత ఫంక్షన్ అయినా సరే, అన్నీ విడిచిపెట్టి ఇది ఈరోజు ఆదివారం దేవుడి సన్నిధికి వెళ్ళాలని వచ్చిన వాళ్ళు ఉన్నారు. ప్రార్థన కోసం అన్నీ వదులుకున్న వాళ్ళు ఉన్నారు. వాక్యం కోసం, కుటుంబ ప్రార్థన కోసం అన్నీ వదులుకుని కూర్చున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ రోగాలు తీర్చడానికి నేను వెళ్తున్నా, వాళ్ళ కష్టాలు తీర్చడానికి నేను వెళ్తున్నా, వాళ్ళ అప్పులు తీర్చడానికి నేను వెళ్తున్నా, వాళ్ళ సమస్యలు తీర్చడానికి నేను వెళ్తున్నా, వాళ్ళకి మంచి స్థితిలో ఉంచడానికి నేను వెళ్తున్నా, వాళ్ళకి మేలు చేయుటకై, సమస్త సహాయం వాళ్ళకి చేయుటకై నేను వెళ్తున్నా. నీకు నేను ఎందుకు సహాయంగా ఉండాలా? నేను పిలిచినప్పుడు నువ్వు పలకలా కదా, నేను గద్దించినప్పుడు నువ్వు లక్ష్య పెట్టలా కదా అని ఎవరైతే దేవుణ్ణి ప్రేమించిన వారు ఉంటారో వాళ్ళతో ఉంటాడంట. చాలామంది జీవితాల్లో రోగాలు పోకపోవడానికి, సమస్యల మీద సమస్యలు ఉంటుండడానికి, అప్పుల మీద అప్పులు, ఒక సమస్య పోతే ఇంకో సమస్య, ఒక రోగం పోతే ఇంకో రోగము, ఇలాగ ఉండడానికి గల కారణం ఏంటంటే వాళ్ళు నిజంగా దేవుని ప్రేమించలే. మేము కూడా క్రిస్టియన్లే, కానీ ఇప్పుడు క్రిస్టియన్లే అన్నీ బాగుంటేనే వాళ్ళు క్రిస్టియన్లు, వాళ్ళ పరిస్థితి బాగలేకపోతే వాళ్ళు క్రిస్టియన్లు. ఇలాంటి వాళ్ళ మీద దేవుడు ఎక్కువ శ్రద్ధ పెట్టాడు. ఆయన గద్దించినప్పుడు నువ్వు పట్టించుకోకపోతే, ఆయన హెచ్చరించినప్పుడు నువ్వు వినకపోతే, ఒకరోజు దేవుడు నీ కష్టాన్ని చూసి నవ్వుతాడట, నేను విడిపించడు. నీ నష్టంను, నీ వ్యాధిని, నీ అనారోగ్య పరిస్థితి అన్నిటి చూసి దేవుడు నవ్వుతాడు తప్ప నీకు సహాయం చేయడంట. అప్పుడు నువ్వు ఎంత ప్రార్థన చేసినా, ఎంత శ్రద్ధగా ఆయన వెతికినా సరే ఆయన నీకు కనిపించడంట, ఆయన నీకు జవాబే ఇవ్వడంట. మరి ఆలోచించుకో, నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా నిజంగానే, లేకపోతే ప్రేమిస్తున్నానని అనుకుంటున్నావా? నువ్వే పరీక్షించుకో. 2 అంశంలో దేవుడిని ఎదుటి పెట్టున్నాడు. ఆ 2 అంశంలో నువ్వు ఏ కుటుంబంలో ఉన్నావు? మొదటి కుటుంబంలో ఉన్నావా, రెండో కుటుంబంలో ఉన్నావా? అది నువ్వు పరీక్షించుకుంటే నీకే అర్థమవుతుంది, నేను నిజంగా దేవుని ప్రేమిస్తున్నానా, లేకపోతే దేవుని ప్రేమిస్తున్నానని ఊరికే మాటలతో చెప్పేస్తున్నానా అని. ఒకవేళ నువ్వు నిజంగా దేవుని ప్రేమిస్తుంటే నీకు ఎలాంటి అవసరమైనా రాని, ఎలాంటి రోగమైనా సరే, ఎలాంటి ఇబ్బంది అయినా రాని, ఎలాంటి కష్టమైనా రాని, ఎంత అప్పు ఉన్నా సరే అన్నిటినీ తీర్చడానికి, అన్ని అప్పులు తీర్చడానికి, అన్ని అవసరాలు తీర్చడానికి, అన్ని బాధలను తీర్చడానికి, అన్ని రోగాలు తీర్చడానికి దేవుడే సమస్తాన్ని సమకూర్చి నీ కోసం ఆయనే సమస్తాన్ని సమకూరుస్తాడు. హల్లెలూయా. నిన్ను ఐశ్వర్యవంతులుగా మారుస్తాడు. నీకు ఏ లోటు లేకుండా అన్నీ దేవుడు నీకు సమకూరుస్తాడు.
ఒకవేళ నువ్వు దేవుణ్ణి ప్రేమించిన స్థితిలో ఉంటే ప్రార్థన చేయి ఈరోజు. అయ్యా, ఇన్ని రోజులు నేను నిన్ను ప్రేమిస్తానని చెప్పాను, కానీ నిజంగా నేను ప్రేమించలేదయ్యా. ఈ రోజు నుంచినైనా, ఈ క్షణం నుంచినైనా నేను నిన్ను ప్రేమిస్తానయ్యా, నిజంగా ప్రేమిస్తానయ్యా. ఇది నోటి మాటలను బట్టి కాదయ్యా, నేను నిజంగా నిన్ను ప్రేమిస్తానయ్యా అని దేవుడి దగ్గర నువ్వు ప్రార్థన చేసి అలా నిజంగా ప్రేమిస్తే ఆ మొదటి కుటుంబాల్లాగా కాకుండా ఆ 2 కుటుంబాల్లాగా నువ్వు ప్రవర్తిస్తే దేవుడు మరలా నీ ప్రార్థన వింటాడు, మరలా నిన్ను కనికరిస్తాడు, మరలా నీ పరిస్థితిని మార్చి నిన్ను కూడా తన బిడ్డగా స్వీకరించి సమస్తమును నీ కోసం సమకూరుస్తాడు. నీకు అన్ని అవసరాలు తీర్చి అత్యధికమైన ఆశీర్వదించబడే స్థితిలో దేవుడు నిన్ను నింపుతాడు. కాబట్టి ఎప్పుడు చెప్పండి, దేవుని ప్రేమించే వాళ్ళందరూ గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నిజంగానే దేవుని ప్రేమిస్తున్నారా? ఆ అమ్మాయి ఒకటి మాత్రమే నిజం చెప్పింది, అందుకే హల్లెలూయా చెప్పాల. ఆ అమ్మాయికి తెలుసు నేను నిజంగా దేవుణ్ణి ప్రేమించట్లేదని. ఎందుకంటే వినండమ్మా, వాక్యం మీకు సరిగ్గా వింటే మీకే అర్థమవుతుంది మీరు దేవుని నిజంగా ప్రేమించారా లేదా అనేది. ఆదివారం చర్చ్ విషయంలో, వాక్యం విషయంలో, ప్రార్థన విషయంలో, కుటుంబ ప్రార్థన విషయంలో, ఆరాధన విషయంలో, దేవునికి సంబంధించిన వాటి విషయంలో నువ్వు ఎలాగున్నావో ఒకసారి నిన్ను నువ్వు పరీక్షించుకుంటే నీకు అర్థం అవ్వాలా నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా లేదా అనేది. నిన్ను నువ్వు పరీక్షించుకోకపోతే ఊరికే మాటలు చెప్పేస్తావు అంతే. నిన్ను నువ్వు పరీక్షించుకో. చర్చి విషయంలో నువ్వు ఎలాగున్నావు, ఆదివారం ఆరాధన విషయంలో, ఆదివారం చర్చికి వెళ్ళే విషయంలో నువ్వు ఎలాగున్నావు, ప్రార్థనా సమయ విషయంలో నువ్వు ఎలాగున్నావు, వాక్యం చదవాల్సిన విషయంలో, వాక్యం వినాల్సిన విషయంలో నువ్వు ఎలాగున్నావు, కుటుంబ ప్రార్థన విషయంలో, దేవునికి సంబంధించిన కార్యక్రమం విషయంలో నువ్వు ఎలాగున్నావు ఆలోచించుకో. ఆలోచించుకుంటే నీకు అర్థమవుతుంది నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా లేదా అనేది. దాన్ని బట్టి నీ జీవితం ఉండాలి. హల్లెలూయా. కాబట్టి మనం ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వశక్తి గల దేవా, యేసయ్య నీ బలమైన, ఘనమైన, శ్రేష్టమైన బట్టి మీకు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ రాత్రికాల సమయంలో తండ్రి నీ ప్రియబిడ్డలతో ఇలా చేర్చిన ఆయన మీ మాటలు వింటకు మీరు ఇచ్చిన ఈ కృపను బట్టి, ధన్యతను బట్టి మిమ్మల్ని ఎంతగానో శ్రద్ధిస్తున్నాం, మహిమపరుస్తున్నాం యేసయ్య. ఇదిగో తండ్రి, దేవుణ్ణి ప్రేమించే వారికి ఎలాంటి లాభాలు కలుగుతాయి అని మీరు చెప్పినారు ప్రభా. దేవుణ్ణి ప్రేమించే వారి విషయంలో మీరు ఎలాగుంటారు, దేవుణ్ణి ప్రేమిస్తున్న వాళ్ళు మీ విషయంలో ఎలాగుంటారు అనే విషయం గురించి మీరు మాట్లాడారయ్యా. అలాగే తండ్రి, ఒక వ్యక్తి నిజంగా దేవుడిని ప్రేమిస్తున్నాడా లేదా అనేది తనంతకు తాను ఎలాగ తెలుసుకుంటాడు అనే అంశం గురించి మీరు మాట్లాడినారు ప్రభా. అవును తండ్రి, ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో వారికి మేలు జరుగుతాయి, వారికి సహాయం దొరుకుతాయి, వారి ప్రయాస పడకపోయినా, వారికి కష్టపడకపోయినా మీరే సమస్తమును సమకూర్చినైనా వారికి మేలు చేస్తారని ప్రభావం మీరు తెలియజేస్తున్నారు తండ్రి. వారికి ఏ లోటు లేకుండా అన్ని అవసరాలు మీరు తీర్చి వాళ్ళ ఆస్తికర్తలుగా మారుస్తారని, అన్నిటితో నింపుతారని ప్రభా మీరు తెలియజేస్తున్నారు తండ్రి. అలాగే తండ్రి, ఎవరినైతే మీరు ప్రేమిస్తారో వారు తప్పు చేస్తున్నప్పుడు, వారు చెడిపోతున్నప్పుడు, వారికి నష్టం కలిగించే మార్గంలో వాళ్ళు ఉన్నప్పుడు, చెడిపోతున్న మార్గంలో వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళని నీవు హెచ్చరిస్తావని మీరు తెలియజేస్తున్నారు తండ్రి. వాళ్ళని గద్దిస్తావని, నీవు సరిచేస్తావని ప్రభా నువ్వు తెలియజేస్తున్నారు తండ్రి. అలాగే ఎవరైతే నిన్ను ప్రేమిస్తారో వాళ్ళు నాయన నువ్వు హెచ్చరించినప్పుడు, గద్దించినప్పుడు ప్రభా సనుక్కోకుండా, గొనుక్కోకుండా నాయన, కోప్పడకుండా తండ్రి సంతోషంగా దాన్ని స్వీకరిస్తారని ప్రభావ మీరు తెలియజేస్తున్నారు తండ్రి. మీకు స్తోత్రం నాయన. అలాగే తండ్రి, ఒక వ్యక్తి నిజంగా దేవుని ప్రేమిస్తున్నాడా లేదా అని తనంతకు తానే ఎలాగ పరీక్షించుకోవాలని ప్రభా 2 అంశంలో ప్రభా మా ఎదురు పెట్టుకున్నారు తండ్రి. అవును ప్రభా, ఒక వ్యక్తి మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తే తన ఆరోగ్య పరిస్థితిని పట్టించుకోకుండా, తన ఆర్థిక పరిస్థితిని పట్టించుకోకుండా, తన కుటుంబ పరిస్థితిని పట్టించుకోకుండా, ఇదిగోనైనా డబ్బులను, పనులను, ఫంక్షన్లను, పార్టీలను, బంధువులను వీటిని ఏమన్నీ పట్టించుకోకుండా ఆదివారం తప్పకుండా చర్చికి వస్తాడయ్యా,
తప్పకుండా ప్రార్థన సమయంలో ప్రార్థన చేస్తారయ్యా, వాక్యం సమయంలో వాక్యం చదువుతారయ్యా, వాక్యం వింటారయ్యా. అది ఎవరైతే నైనా నేను ప్రేమించరో, నామమాత్రంగా ఎవరైతే మేము ప్రేమిస్తున్నామని చెప్తారో వారు నాయన ఆదివారం చర్చికి రారయ్యా. ఎప్పుడో వాళ్ళకి అవకాశం ఉన్నప్పుడు మాత్రమే, వాళ్ళకి అన్నీ బాగున్నప్పుడు మాత్రమే, లేకపోతే వాళ్ళకి ఏదో నా కష్టం నష్టం రోగం వచ్చినప్పుడు మాత్రమే చర్చికి వస్తారయ్యా. ప్రార్థన ఎప్పుడో ఒకసారి చేసుకుంటారయ్యా, ఎప్పుడో ఒకసారి వాక్యం వింటారని సినిమాలు సీరియళ్ళు చూసుకుంటూ ఇరుగు పొరుగు వాళ్ళతో ముచ్చట్లు పెట్టుకొని పనికిమాల ముచ్చట్ల చేత జీవిస్తారని ప్రభా నేను తెలియజేస్తున్నాను తండ్రి. అలాగే ప్రభా మిమ్మల్ని నిజంగా ప్రేమించే వాళ్ళనైనా మీకు సంబంధించిన కార్యక్రమం విషయం ఏదైనా సరే ప్రభా, వారి ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా, వారి వయసును పట్టించుకోకుండా, వారికున్న సౌకర్యాలను పట్టించుకోకుండా, వాళ్ళ పరిస్థితిని పట్టించుకోకుండా మీకు సంబంధించిన కార్యక్రమాల్లో వాళ్ళు పాల్గొంటారని మీరు తెలియజేస్తున్నారు తండ్రి. అలాగే తండ్రి మిమ్మల్ని ఎవరైతే ప్రేమించరోనైనా, వారైతే సౌకర్యాలు లేవనో, లేకపోతే సినిమాలు చూడాలనో, సీరియల్ చూడాలనో, ఇరుగు పొరుగు వాళ్ళతో మాట్లాడుకోవాలనో, మరి మీ సన్నిధిలో ఉండకుండా, మీకు సంబంధించిన కార్యక్రమంలో ఉండకుండా ఈ లోక విషయంలో వాళ్ళు ఉంటారని ప్రభా మీరు తెలియజేస్తున్నారు తండ్రి. ప్రభా సహాయం దయచేయండి ప్రభా. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా తండ్రి మిమ్మల్ని ప్రేమించలేని స్థితిలో ఉన్నారేమో, మాటకు మాత్రమే మిమ్మల్ని ప్రేమిస్తున్నారని చెప్తున్నారేమో, కేవలం వారికి రోగాలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, వ్యాధులు వచ్చినప్పుడు, అప్పులు వచ్చినప్పుడు, అవసరాలు వచ్చినప్పుడు, కన్నీరు వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు అప్పుడు మాత్రమే మిమ్మల్ని వెతుకుతున్నారేమో, అప్పుడు మాత్రమే చర్చికి వెళ్తున్నారేమో, అప్పుడు మాత్రమే ప్రార్థన చేస్తున్నారేమో, అప్పుడు మాత్రమే వాక్యం వింటున్నారేమో. మిగిలిన సమయంలో కూలి పనులకు వెళ్ళుకుంటూ, ఆఫీస్కి వెళ్ళుకుంటూ, పొలం పనులు, ఇంటి పనులు అవి ఇవి చేసుకుంటూ నాయనా ప్రార్థనలు చేయకుండా, వాక్యములు వినకుండా ఇష్టానుసారంగా జీవిస్తున్నారేమో. అలాంటి బిడ్డలు ఎవరైనా ఉంటే ఈ రాత్రికాల సమయంలో మీరు మాట్లాడినారు ప్రభా. ఈ రాత్రి కాలమే వారిని మార్చండి ప్రభా. వారు కూడా నాయనా ఆదివారం ఎలాంటి పనులున్నా సరే, ఎంత డబ్బులు వచ్చే పనులున్నా సరే, ఎలాంటి ఫంక్షన్లు ఉన్నా సరే, ఎలాంటి పార్టీలు ఉన్నా సరే, ఎలాంటి పరిస్థితులు ఉన్నా సరే ఆదివారం చర్చికి ఖచ్చితంగా వెళ్ళినట్టు, ఆదివారం చర్చిని విడిచిపెట్టకుండా, దేవుని సన్నిధిని విడిచిపెట్టకుండా ఆదివారం నీ సన్నిధికి వచ్చి మీరు సహాయం తెచ్చేది ప్రభా. ప్రార్థన సమయంలో ప్రభా ఎలాంటి పనులు ఉన్నా సరే ప్రార్థన చేసుకుంటూ సహాయం చేయండి ప్రభా. వాక్యం వినే సమయంలో, వాక్యం చూసే సమయంలో, వాక్యం చదివే సమయంలో, కుటుంబ ప్రార్థన సమయంలో ఎలాంటి ఉంటున్నా సరే ప్రభా వాటన్నిటిని విడిచిపెట్టి వాక్యం చదువుటకు, వాక్యం వినుటకు, కుటుంబ ప్రార్థన ఉండుటకు మీరు కృప చూపించండి అయ్యా. నీ కృపగల నామంలో జ్ఞాపకం చేసుకోవడం కూర్చున్నాం తండ్రి. అయితే ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైతే మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తున్నారో వారికి ఏ అవసరాలున్నా, ఏ మేలు కొదువైనా సమస్తమును మీరే సమకూర్చి జరిగించండి అయ్యా. వారి లోట్లన్నీ మీరు తీర్చండి, వారి అవసరాలు అన్నిటినీ మీరు తీర్చండి. వాళ్ళు నింపమని బ్రతిమలాడుకుంటూ కృప చూపిస్తారని నమ్ముతూ ఇస్తూ ఆయన ఇక్కడ ఎవరైతే తమను తాము పరీక్షించుకున్నారో, ఎవరైతే మిమ్మల్ని ఇంకా ప్రేమించే స్థితిలో ఉన్నారో వారు ఈ రోజు నుంచైనా మిమ్మల్ని నిజంగా ప్రేమించినట్లు వారు బ్రతుకులు మార్చుకుని కృప చూపించండి అయ్యా. ఎవరైతే మిమ్మల్ని ప్రేమిస్తున్నారో వారు ఇంకా మరింత ఎక్కువగా మిమ్మల్ని ప్రేమించుటకు కృప చూపించమని బ్రతుకులాడుకుంటూ సహాయం చేస్తారని నమ్ముతూ ఇస్తూ సమస్తమే మీ చేతుల్లో పెడుతూ తండ్రి, మా దేవుడు, మా ప్రభువునైనా యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాం మా ప్రియపరలోక తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సమర్పించుము, నా ఆత్మను సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును స్తుతించుము. నా ప్రాణమా యెహోవాను సమర్పించుము, ఆయన చేసిన కన్ను దేవుని మరుపుము. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభు యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరితో పాటు మరి ముఖ్యంగా ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి మాటకు మాత్రం నేను దేవుని ప్రేమిస్తున్నానని చెప్పకుండా నిజంగా నేను దేవుని ప్రేమిస్తాను అని తీర్మానించుకున్న ప్రతి ఒక్క బిడ్డతో సదాకాలం తోడేని నడిపించి, దీవించి, ఆశీర్వదించి, బలపరిచి, స్థిరపరచును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.